జీవం మాకు కావాలి ప్రభువా. ఓ నిశ్చయంగా ప్రభువా, ఓ సేవకుని పూర్తిగా మరుగు చెయ్యండి ప్రభువా. ఓ నాయన ఆయన పెదాలను అగ్నితో కాల్చండి ప్రభువా. ఓ ఆయన పెదాలు మీరే వాడుకోండి ప్రభువా. ఓ మీరే మాతో మాట్లాడండి ప్రభువా. మా ఆత్మల పోషకుడా నీకు ఎన్నో వందనాలు ప్రభువా. మా ఆత్మల్ని పోషించండి ప్రభువా. మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచండి మరి ప్రభువా. అయ్యా నాయన ఎంతో దూరం నుంచి నాయన వాక్యము కొరకు ప్రయాసపడి వచ్చిన సహోదరులం ప్రభువా. అయ్యా నాయన నీ వాక్యం కొరకు వచ్చాం ప్రభువా. నీ వాక్యముతో మా హృదయాల్ని తృప్తిపరచమని ప్రభువా. మా హృదయాల్ని మీనైనా నీ చేతులకి సమర్పించుకుంటున్నాం ప్రభువా. అయ్యా మా ప్రాణాత్మ శరీర దేహాన్ని నాయన మాలో ఉన్న 10 ఇంద్రియాల్ని కూడా ప్రభువా నీకే సమర్పించుకుంటాం ప్రభువా. అయ్యా నీ పరిశుద్ధాత్మ వాతావరణంలోకి మమ్మల్ని నడిపించమని ప్రభువా. నీ పరిశుద్ధాత్మని ఇక్కడ స్వేచ్ఛగా కదలాడమని నాయన ప్రార్థన ఆలకించి ఫలితం ఇమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కలిసి పాడదాం. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, and all things are possible. Only believe. Jesus is here. My Jesus is here, and all things are possible. My Jesus is here. Lord, I believe. My Lord, I believe, and all things are possible. My Lord, I believe. Yes, Lord, I believe. Hallelujah. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం బైబిల్ తెరిచి వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కనుకరింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయెత్తిగా నడుచు కొనకయు, దేవుని వాక్యమును సూచనగా బోధించకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుచున్నాము. మా స్వార్థ మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు స్వార్థ ప్రకారము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడితనము కలుగు చేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక. అది పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించు కొనుటలేదు గాని క్రీస్తును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. దేవుడి వాక్యం దీవించును గాక. ఇంకా 7, 8, 9 వచనాలు కూడా చదువుతా ఉన్నాను చూడండి. అయినను ఆ బలాదాక్ష్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను, ఇరికించబడిన వారము కాము. అపాయంలో ఉన్నను, కేవలము ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నను, దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను, నశించి వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోవచ్చున్నాం. ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమును
మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుచున్నది. కృప యొక్క ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. కాగా విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వారు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టనని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమని కలుగ చేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతమైన స్థలములలో నివసించుచున్న దేవా, నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు ఓ యుగ యుగములు కలుగునుగాక. ఓ ఈ సమయంలో ఇప్పటి వరకు సోదరులు అద్భుతమైన రీతిలో పాటలు పాడి నిన్ను ఆరాధించి స్తుతించి గణపరిచి నీ ఆత్మను ఆహ్వానించి నీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఓ ప్రభు నీ ఎదుట నిలబడి ఉన్నారు. ప్రభువా, నిశ్చయముగా ఓ వారి హృదయాలతో మీరు మాట్లాడండి, వాళ్ళ హృదయాలు మీరు బలపరచండి. ఓ నీ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళ హృదయాలను తాకండి. ప్రభువా, నీకు అప్పగిస్తా ఉన్నాం. ఓ దేవ, మా జీవితాల్లో నీ కృపను బట్టి ఓ మేమింకను ఓ దేవ సజీవముగా బ్రతుకుతున్నాం. దేవా, ఓ సజీవంగా నీ కృప ఎదుట నిలబడి ఉన్నాము తండ్రి. ఓ అందుని బట్టి నీకు మహిమ కలుగును గాక. ఓ నీ వాక్యం మాట్లాడుచుండగా మా హృదయాలు తెప్పరలా చేయండి ప్రభువా. మా జీవితాలతో మీరు మాట్లాడండి తండ్రి. మా హృదయాలను మీరు బలపరచండి ప్రభువా. ప్రతి అవిశ్వాసమును దూరం చేసి, ప్రతి పాపమును దూరం చేసి, ఓ ప్రతి అవిశ్వాసమును తీసివేసి, ఓ నిష్కలంకమైన హృదయముతో నీ ఎదుట నిలబడులాగునా నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని అభిషేకించును గాక. ప్రభువా, నీకు అప్పగిస్తా ఉన్నాం. ఓ దేవ, ఎదురాడుచున్న ప్రతి దురాత్మ, దెయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను, అంధకార శక్తులను, ఆకాశ మండలపు శక్తులను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వాటన్నిటిని పాతాళములో బంధించబడును గాక. నీ పరిశుద్ధాత్మ మాతో స్వతంత్రంగా కదలాడమని నీకు అప్పగిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. సాయంత్రం ప్రభురాత్రి భోజనం ఉన్నది కనుక మీరందరూ కూడా చక్కటి ప్రార్థన ఆత్మతో మీ హృదయాలను మీరు సిద్ధపరచుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఖచ్చితంగా ఏ సిద్ధపాటు లేకుండా ప్రభురాత్రి భోజనంలోకి రావద్దు. మీ హృదయాలను సిద్ధపరచుకున్న తర్వాతే ప్రార్థనా పూర్వకంగా ఉంటేనే ఖచ్చితంగా మీరు ప్రభురాత్రి భోజనంలో పాల్గొనండి. ఏదో అలవాటు పరంగా, ఆచారపరంగా తీసేసుకుని తర్వాత దాని ద్వారా వచ్చే శిక్షను మీరు పొందుకోవడానికి సిద్ధపడవద్దు. ఖచ్చితంగా మీరు మీ జీవితాలను చక్కగా దేవుని ఎదుట పరిచి ఏదైనా బలహీనత ఉంటే ఖచ్చితంగా ప్రభు ఎదుట ఒప్పుకొని మన హృదయాలు సిద్ధపరచుకొని ఆయన ఆత్మకు తగిన మార్గాన్ని మనం సిద్ధపరచడానికి సిద్ధపడి మనం ప్రభువును ఆహ్వానించినట్లయితే దేవుడు గొప్ప అర్హత, దేవుడైన శరీరాన్ని తినడానికి, రక్తము తాగడానికి మనకు తగిన అర్హత మనకు దయచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుచేత అభద్రతా భావంతో, అశ్రద్ధతో ఏమాత్రము అందులో పాలు పంపులు పొందడానికి మీరు ప్రయత్నం చేయొద్దండి. చాలా ప్రమాదం అది. అందుచేత ఖచ్చితంగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభు ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో, ప్రార్థన ఆత్మతో మీరు ప్రభురాత్రి భోజనమును సమీపించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. గత వారం మనం అనేక విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. ఏలియా ఏ విధంగా పంపించబడుతూ ఉన్నాడో,
ఏలి యొక్క ఆత్మ ఏ విధంగా ప్రజల మధ్యలో సంచారం చేస్తా ఉందో లవోదికయ సంఘకాలము ద్వారా మనము అనేక విషయాలు బైబిల్ గ్రంథం ద్వారా నేర్చుకుంటా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మన ఎడల చూపిస్తున్న ప్రేమను బట్టి, కృపను బట్టి ఏ విధంగా తన ఆత్మను ప్రజల మధ్యకి తీసుకుని వస్తా ఉన్నాడో ఒక్కొక్కటిగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఆ లాస్ట్ వారం దూత ఎలాగా ప్రజలను దర్శిస్తుందో, దూత యొక్క వర్తమానము ద్వారా ప్రజలు ఏ విధంగా విడిపించబడి ఆయనకు ఆత్మను పొందుకుని దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నారో గత వారంలో మనం చూసాం. లాస్ట్ వీక్ లో ఏలియా ఏ విధంగా భూమిపైకి వస్తూ ఉన్నాడో, అసలు అతని పరిచర్య ఏమిటో కొన్ని విషయాలు మనం క్షుణ్ణంగా క్లుప్తంగా చూసాం. హల్లెలూయా. గుర్తుంటున్నాయి కదండి? చెప్పబడిన వాక్యం గుర్తుంటుందా? మర్చిపోతున్నారా? మర్చిపోతే నేనేం చేయలేను. నాకు ఇవ్వబడిన వాక్యం నిమిత్తం నా బాధ్యత ప్రకారముగా మీకు నేను విషయాలు చెప్పగలుగుతున్నాను, మాట్లాడుతున్నాను. అది ఎంతవరకు జ్ఞాపకం పెట్టుకుంటున్నారో, దానిని కొరకు నువ్వు ఎంతవరకు ప్రార్థిస్తున్నారో, దేవుని కొరకు ఎంతవరకు బాధ్యత వహిస్తున్నారో అన్నది మీకు మీరుగానే దానికి జవాబు చెప్పుకోవలసిన వారై ఉన్నారు. నా మట్టుకు దేవుడిచ్చిన వాక్య ప్రకారం నేను చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాను. ఎప్పుడైతే నేను వాక్యము మీ ఎదుట ఉంచానో మీ యొక్క పాప భారమును, మీ యొక్క తరువాత వచ్చే శిక్షను నేను అర్హుడను కాను. హల్లెలూయా. పౌలు గారు మాట అంటాడు, విని తెలుసుకొని అది సత్యమని గ్రహించి మనము దానిని చెయ్యకపోవడమే పాపం అన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మనము తెలిసి పాపం చేస్తే దేవుడు అసలు క్షమాపణ ఇవ్వడండి. తెలియకుండా, తెలియకుండా ఏదో పరిస్థితులు బట్టి మనం ఏదైనా తప్పు చేసినా, పాపం చేసినా దేవుడు క్షమాపణ ఇస్తాడు. బైబిల్లో రెండు పాపాలు ఉన్నాయి. రెండు పాపాలు ఏంటంటే, ఒకటి క్షమించబడిన పాపము, రెండవదేమో క్షమించబడని పాపం. క్షమించబడే పాపం ఏంటంటే, తెలియకుండా ఒక క్షణిక ఆవేశంలో మనము ఆటోమేటిక్గా చేసిన పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. కానీ ఇది తప్పు అని తెలిసిన దానినే చేయడానికి పదే నువ్వు ప్రయత్నిస్తున్నావు అంటే అది పాపం అన్నాడు. హల్లెలూయా. తెలియక చేసిన పాపానికి క్షమాపణ ఉంది, కానీ తెలిసి చేసిన పాపానికి క్షమాపణ లేదు. అంటే మీ పాపాలు మీకు తెలిసేటట్లుగా ఇక్కడ సేవకుడుగా దేవుడు నన్ను వాడుకొని మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏది పాపమో ఏది పాపము కాదో మీకు దేవుడు స్పష్టంగా వర్తమానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మాట్లాడుతున్నప్పటికీ పాస్టర్ గారే కదా, ఎప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాడు కదా, ఆయన పని ఆయన చూసుకుంటాడు, నా పని నేను చూసుకుంటానని చెప్పి ఏదో మీరు అభద్రతా భావముతో, ఒక నిర్లక్ష్యంతో మీరు ముందుకు కదిలితే ఆ పాప భారం మీరు మొయ్యాల్సి వస్తుంది. మర్చిపోతే నేనేం చేయలేను. ఖచ్చితంగా అది ప్రభువుకు అప్పగిస్తాను, దాని బాధ్యత మీరు వహిస్తారు. హల్లెలూయా. నేను భయపెట్టట్లేదు, కానీ వాస్తవం చెప్తున్నాను. వాస్తవమైన నిజమైన కార్యం ఏంటంటే, నాకు చెప్పనంతసేపు పాపం లేదు, చెప్పనంతసేపు కూడా మీ ఎడల మీకు తెలియనంతసేపు కూడా అది పాపం కాదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ సేవకుడు బోధించి ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యకపోతే మీరు నశించిపోతారని సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు విన్నట్లుగా దాన్ని అక్కడే గేటు బయటికి తీసుకెళ్లి మర్చిపోతే రేపు దానికి లెక్క అప్పగించవలసిన బాధ్యత మీ భుజాల మీద ఉంటుంది. హల్లెలూయా. దేవుడు దాన్ని తీర్పు దినం రోజున అడుగుతాడు. నేను సేవకుడు ద్వారా మీకు చెప్పాను కదా, ఏది వాస్తవమో, ఏది నిజమో, ఏది అబద్ధమో మీకు తెలియజేశాను కదా, మీకు తెలుసుకుని కూడా ఎందుకు అంత నిర్లక్ష్యం చేసి దాన్ని అలక్ష్యం చేశారు అని దేవుడు కొచ్చినేసి దాని యొక్క పాపానికి తీర్పు విధించడానికి ఆయన వెనుకం చేసే దేవుడు కాదు. హల్లెలూయా.
అందుచేత మీరు జాగ్రత్తగా ఆలోచించండి. వినిని మాట నేను 2-3 సార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, చెప్పిందా నేను చెప్పి ఎందుకు చెప్తున్నానంటే, అది మీరు ఎప్పుడైనా మరిచిపోయి దాని యొక్క తీర్పులు మీ మీద పడకుండా ఉండాలనే ఒక ప్రేమను బట్టి మీకు బోధించడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? కొరింథీ పత్రికలో మాట చదవండి. అక్కడ 2వ కొరింథీ పత్రికలో ఇక్కడ మనం చదివాం. అద్భుతమైన మాట, అది చాలా మంచి మాట మాట్లాడాడు. అది నాకు చాలా ఇష్టం ఆ మాట. ఆ మాటని నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ 10వ వచనం మనం చదివితే 7వ వచనం చదవండి. 7 నుంచి మనము అక్కడ చదివితే, ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మట్టి ఘటములో. ఏమేన్ ఏంటి ఆ ఐశ్వర్యం అంటే, వాక్యమిక ఐశ్వర్యము మన యొక్క మట్టి శరీరంలో పెట్టాడు. ఘటము అనగా శరీరం అన్నమాట. ఈ యొక్క మట్టి శరీరంలో దేవుని యొక్క వాక్యము ఐశ్వర్యము, దానిని మనం డబ్బు అంటాం. భౌతికంగా అయితే డబ్బు, ఐశ్వర్యము, ధనము, ధాన్యం అంటాం. కానీ ఆత్మీయంగా ఐశ్వర్యం అనగా వాక్యమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఐశ్వర్యం అనగా వాక్యం. మొన్న లాస్ట్ ఆదివారం శుక్రవారం మనం వాక్యం ధ్యానించాం. మనము భూమి మీద ఐశ్వర్యం సంపాదిస్తే అది దొంగల పోలైపోతుంది. చీమలు వచ్చి దాన్ని చెదలపట్టేలా చేస్తాయి. భూమి మీద సంపాదించింది ఏదో విధంగా రెక్కలొచ్చి పారిపోతుంది. కానీ మనము పరలోకంలో మనము సంపాదించుకోవాలి సంపద అనేది అని మనము చూసాం. హల్లెలూయా. శుక్రవారం నాడు నేను చాలా సంతోషించాను వాక్యాన్ని బట్టి. చాలా అద్భుతమైన వాక్యం వచ్చిందని, చాలా అద్భుతమైన వాక్యం. నేను చాలా దీవించబడ్డాను శుక్రవారం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఐశ్వర్యం అనేది మన జీవితంలో ఉండాలి. ఏ ఐశ్వర్యం అంటే వాక్యమిక ఐశ్వర్యం. మనం బ్రతికించేదే వాక్యమై ఉన్నది, మనల్ని నడిపించేదే వాక్యమై ఉన్నది, మనల్ని దీవించేదే వాక్యమై ఉన్నది. మన హృదయం ఎల్లప్పుడూ కూడా లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకోవడానికి బదులుగా వాక్యం 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 అని కొట్టుకోవాలి. అది నిజమైన క్రైస్తవుడి యొక్క గుండె చప్పుడై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, చదవండి. అది ఈ ఐశ్వర్యం మాకు కలదు, ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికించబడిన వారము కాము. దెయ్యము ఏదో రకంగా మనల్ని ఇరికించడానికి ప్రయత్నం చేస్తుంది. ఏదో రకంగా సులువుగా చిక్కులు పెట్టు పాపము చేత మనలను ఏదో విధంగా మాటల ద్వారానో, చూపుల ద్వారానో, ఆలోచనల ద్వారానో, ఎదుటి వ్యక్తి యొక్క నిందల ద్వారానో, వస్తున్న పరిస్థితుల ద్వారానో, కుటుంబ పరిస్థితులు బట్టు, లేకపోతే స్థితిగతులు బట్టు ఏదో విధంగా ప్రతి క్షణము కూడా మనిషి శోధించబడతా ఉంటాడు. హల్లెలూయా. అయితే ఎటు పోయినను మాకు శ్రమ కలిగినను మేము అందులో ఇరికించబడకుండా కాపాడేవాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏదో విధంగా పాపములు పడేసి శ్రమ పెట్టడానికి దెయ్యం ప్రయత్నం చేస్తుంది. కానీ అందులో నుంచి కాపాడి ఆ పాపంలో పడిపోకుండా, ఇరుకులో పడిపోకుండా, శ్రమలో పడిపోకుండా దేవుడు ముందుగానే తన యొక్క కృప అతని మీద ఉంచాడు కనుక ప్రతి సమయంలోనూ కూడా అతను కాపాడుతూ ఉంటాడని. హల్లెలూయా. మేము ఇరికించబడిన వారం కాము, అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నను. ఎస్, మాకు ఒక దిక్కున్నాడు. ఆయన మన తండ్రి అయిన ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. మన దిక్కు మొక్కు కూడా ఆయనే. మన ఆరాధించబడే దేవుడు ఆయనే, మనల్ని ఆదరించే దేవుడు ఆయనే, మనల్ని పోషించే దేవుడు ఆయనే. ఆయన పైన మనము పరిపూర్ణంగా ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మనలను సురక్షితంగా, క్షేమముగా మనల్ని నడిపిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. పడద్రోయబడినను నశించిన వారము కాము, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము.
హల్లెలూయా. పౌలు గారు అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. యేసు యొక్క జీవాన్ని పొందుకోవడానికి మా శరీరంలో ఆయన యొక్క జీవము, ఆయన యొక్క పరిశుద్ధాత్మ మన జీవితంలో ప్రత్యక్షపరచబడడానికి చావడానికైనా సిద్ధమే అంటున్నాడు. హల్లెలూయా. ప్రతి క్షణము కూడా మరణానుభవములో నుంచి వెళ్తూ ఉన్నాడు. అది ఎంత కష్టమైనా, కన్నీరైనా, బాధ అయినా, హింస అయినా, ఏ సహకారం లేకపోయినా, ఎటువంటి పరిస్థితుల్లో అతను ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా యేసు యొక్క జీవము అతను పొందుకోవడానికి అతను అంత ప్రయాసపడుతున్నాడు. మరణాన్ని కూడా లెక్క చేయట్లేదు, చచ్చిపోతాననే భయం కూడా లేదు. ఆయన ఏం చేయడానికనే సిద్ధపడుతున్నాడు. ఆత్మలను రక్షించడానికి, ఆత్మలను కాపాడడానికి, ఆత్మలను ఆ యొక్క దెయ్యం యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించడానికి, ఆయన మరణంలో నుంచి కూడా వెళ్ళడానికి వెనుకం చేయట్లేదు. హల్లెలూయా. ఆ మాట నాకు చాలా ఇష్టం అండి, నేను దాన్ని ఎక్కువ ఇష్టపడతాను. హల్లెలూయా. ఏలయనగా యేసు యొక్క జీవము ఈ మట్టి శరీరంలో ప్రత్యక్షపరచబడుటకై సజీవులమైన మేము అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును, ఆహా ఎంత అద్భుతమైన మాట అండి అది, మాలో మరణము మీలో జీవము. అంటే ఒక సంఘము కొరకు ఒక కాపరి దేవుడు తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క సొంత ప్రాణాన్ని దేవుని బిడ్డల కోసం ఎందుకు పెట్టాడు? చచ్చిపోయి పాతాళంలోకి వెళ్ళి ప్రాణము విడిచిపెట్టి తన యొక్క పూర్తి రక్తమంతయు కూడా దారబోసి సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు అండి. హల్లెలూయా. నీకోసం ప్రాణం పెట్టే దేవుడు యేసుక్రీస్తు అండి. ఆ యేసుక్రీస్తు ఒక పాస్టర్లోకి వచ్చినప్పుడు, ఆ జీవం ఒక పాస్టర్లోకి వచ్చినప్పుడు, ఆ పాస్టర్ కూడా అవసరమైతే సంఘం కోసం చచ్చిపోవడానికైనా వెనుకం చేయడు, మరణానికి భయపడ్డు, దేన్ని లెక్క చేయడు. కేవలం మీరు జీవాన్ని పొందుకోవాలంతే. అది మాలో మరణం మీలో జీవం. పాస్టర్ చావును కూడా లెక్క చేయడు. ఎందుకంటే మీరు జీవం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఆయన కృపను పొందుకోవాలి, ఆయన యొక్క జీవం మీ శరీరం ముందు ప్రత్యక్షపరచబడాలి. అందుకోసమే ఎటువంటి కార్యాన్ని చేయడానికి వెనుకంజ వెయ్యకుండా ముందుకు నడిచేవాడు దేవుని యొక్క సేవకుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏదో దశంభాగాల కోసమో, కళ్ళబొల్లు కబురు చెప్పో, మీకు ఏదో సబ్బు రాసో, నూనె రాసో, ఏదో ఒక కహానీలలో మిమ్మల్ని మభ్యపెట్టి రకరకాలుగా మిలితిప్పేసి అవసరాలకు అనుగుణంగా వాడుకునే నయవంచకుడు సాతాను సిద్ధపరిచిన సేవకుడు అయి ఉన్నాడు. ఆమేన్. నయవంచకుడు ఎప్పుడు కూడా విశ్వాసులు వాడుకొని పరిస్థితులు బట్టి వారి జీవితాలను అనుకూలంగా మార్చుకుని అతను సిద్ధపరుస్తూ ఉంటాడు. కానీ ఒక నిజమైన దేవుని సేవకుడు, ఒక నిజమైన దేవుని చేత పంపబడిన క్రీస్తు యొక్క సాక్షి నీ కొరకు చావడానికి కూడా లెక్క చేయడు, చనిపోవడానికి కూడా లెక్క చేయడు. అందుకే బైబిల్లో ఉంటది, మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడని ఉంది. ఏంటండి ఇది? మంచి కాపరి అంట, దేవుడు ఏర్పాటు చేసుకున్న కాపరి అంట, నీకు జీవాన్ని ఇవ్వడానికి అవసరమైతే ఆయన ప్రాణం కూడా లెక్క చేయడు, ప్రాణం కూడా పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. అతడి నిజమైన కాపరి అయి ఉన్నాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. నిజంగా ఆ మాట నేను చాలా ఇష్టపడతానండి. నేను కూడా దానికోసమే ప్రార్థన చేస్తాను. ప్రభువా, నేను ఎటువంటి పరిస్థితుల్లో చావును కూడా లెక్క చేయను, నీ చిత్తాన్ని బట్టి ఆత్మను విడిపించడానికై నేను ఎంతవరకు వెళ్ళమన్నా వెళ్తాను ప్రభువా అని నేను నా ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. అర్థమవుతుంది కదండి? ఖచ్చితంగా మన జీవితాల్లో అటువంటి దాహం ఉండాలి, అటువంటి ప్రణాళిక ఉండాలి, అటువంటి ఒక రకమైన పరిశుద్ధాత్మ ఆవేశం మనలో కనబడాలి.
అప్పుడే ఒక బాధ్యత కలిగిన క్రైస్తవుడిగా మనం ఉంటాం, ఒక బాధ్యత కలిగిన క్రైస్తవురాలిగా మనం ఉంటాం, ఒక బాధ్యత కలిగిన విశ్వాసిగా మనం ఉంటాం, ఒక బాధ్యత కలిగినట్లుగా సమయానికి ప్రార్థిస్తాం, సమయానికి వాక్యాన్ని చదువుతాం, సమయానికి చర్చికి వస్తాం, సమయానికి సిద్ధపడటం. మన జీవితాల్లో ఏ కార్యాలు చేయమని దేవుడు చెబుతూ ఉన్నాడో ఆ కార్యాలను మనం చేయడానికి ఎంత మాత్రం కూడా మనం వెనకం చేయమండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా మనకు ఒక బాధ్యత కావాలి. క్రైస్తవుడు అంటే ఒక బాధ్యత కలిగిన వాడు. ఏదో సరంగానికి వెళ్ళి ఒక కొంచెం కూర్చుని ఒక కొంచెం వాక్యం వినేసి అటు ఇటు వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా బ్రతికేది కాదు. క్రైస్తవం అంటే ఒక బాధ్యత, ఆత్మల కోసం పోరాటం చేయడానికి ఒక బాధ్యత, రాజ్య భారాన్ని మోయడానికి ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు యొక్క పరలోక రాజ్యం యొక్క అధికారము, పరలోక రాజ్యం యొక్క భారము నువ్వు మొయ్యాలంటే నీకెంత బాధ్యత కావాలండి? దూతలను చెప్తున్న మాట వినాలి, రోగుల్ని చెప్తున్న మాట వినాలి, దెయ్యాలని చెప్తున్న మాట వినాలి, సృష్టిని చెప్తున్న మాట వినాలి. ఇవన్నీ కూడా నువ్వు చెయ్యాలి అంటే, వాటి మాట వినాలంటే నువ్వు ఎప్పుడైతే బాధ్యత ఉంటావో ఆ బాధ్యత కలిగినప్పుడే ఈ సృష్టిని మాట వింటుంది. హల్లెలూయా. ఇంట్లో కుమారుడు ఉన్నాడు అనుకోండి, అతను ఎప్పుడైతే ఒక బాధ్యత కలిగిన కుమారుడిగా ఉంటున్నాడో, ఒక బాధ్యత కలిగిన కుమారుడిగా ఉంటున్నాడో ఆ తండ్రి ఎంతో అద్భుతముగా ఆ బాధ్యతలు కుమారుడికి అప్పగించడానికి ఇష్టపడతాడు. అవునా కాదండి? ఆ బాధ్యతలు తండ్రి కుమారుడికి అప్పగించడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అతను ఒక బాధ్యతగా ఉన్నాడు. ఇది నా బాధ్యత, ఇంట్లో నేను ఈ కార్యం చేయడం నా బాధ్యత అని ఎప్పుడైతే బాధ్యతగా ఫీల్ అయ్యి, ఒక బరువుగా ఫీల్ అయ్యి అతను ఎంత చక్కగా పనిని చేయడానికి ఇష్టపడతాడో ఆ కార్యాలు తండ్రి చూసినప్పుడు అండి చక్కగా అతను పరిపూర్ణ నమ్మకము కుమారుడిపై నుంచి ఆ బాధ్యత అంతా అతనికి ఇస్తాడు. హల్లెలూయా. అల్లరి చిల్లరగా తిరిగి తండ్రి ఒకటి చెప్తుంటే వీడు ఇంకొకటి చేసి, తండ్రి ఒకటి చెప్తే వీడు ఇంకొకటి మాట్లాడి, వీడు ఒక ఆలోచన తండ్రి ఒక ఆలోచన కలిగి ఉంటే ఆ యొక్క తండ్రి ఎప్పుడు కూడా తన కుమారుని మీద నమ్మకం ఉంచలేడు. ఉంచుతాడండి? ఉంచలేడు. అది అవ్వదు. ఎందుకంటే ఆ నమ్మకము కలగలేనప్పుడు, ఆ నమ్మకము ఆ కుమారుడు చూపించలేనప్పుడు ఆ తండ్రి ఎప్పటికీ కుమారుడు నమ్మడు, ఆ బాధ్యత బరువు అతని పైన పెట్టడు. హల్లెలూయా. అందుకే బైబిల్లో అడాప్షన్ చాప్టర్ అని ఉంటుంది. అడాప్షన్ చాప్టర్ అంటే ఇజ్రాయేలీలో 2-3 సార్లు చెప్పాను నేను. అది పెద్ద హై సబ్జెక్ట్ కాబట్టి నేను ముద్రలో నుంచి అందులోకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడతాను. హల్లెలూయా. అడాప్షన్ సన్ అంటే దత్తపుత్ర స్వీకారము పొందిన కుమారుడు అని అర్థం. అంటే దత్తపుత్రత్వము అంటే అర్థం ఏంటంటే ఇజ్రాయేలీల పిల్లలు వారి పిల్లలే పుట్టిన తర్వాత కొంతవరకు వాళ్ళకి ఆలోచన స్థితి, ఆలోచించే నైతిక స్థితి వారికి వచ్చినప్పుడు, పెద్దవాడైనప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే ఒక ఉపాధ్యాయుడికి అప్పగించేస్తారు. ఒక వయసు ఒక 15-16 సంవత్సరాలు వచ్చేసరికి ఆ కుమారుణ్ణి తల్లిదండ్రులు ఏమాత్రము బాధ్యత తీసుకోకుండా ఒక ఉపాధ్యాయుడికి ఆ కుమారుని అప్పగిస్తారు. ఒక ఉపాధ్యాయుడికి అప్పగించినప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే అతన్ని అన్ని విషయాలలో కూడా పరీక్షిస్తాడు. అతను మాట్లాడే విధానంలో, అతడు చూసే విధానంలో, అతడు పనిచేసే విధానంలో, అతడు చూపించే నమ్మకం విషయంలో, యథార్థ విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఆ వ్యక్తిని పరిశీలిస్తాడు. ఆ ఉపాధ్యాయుడు ఎన్నో కష్టాలు పెడతాడు ఆ వ్యక్తిని. ఆ ఉపాధ్యాయుడు అంట ఆ కుమారుని నడిపిస్తాడంట. లోయలో కంట తీసుకెళ్తాడు, కిందకంట లోయలో కంట తీసుకెళ్ళి మళ్ళీ లోయలో నుంచి ఎత్తైన పర్వతాన్ని ఎక్కిస్తాడట. ఆమేన్. హల్లెలూయా. లోయలో నుంచి ఎత్తైన పర్వతం, లోయలో నుంచి ఎత్తైన పర్వతంలోకి ఇలాగా నడిపించుకుంటూ తీసుకెళ్తాడట ఎక్కడికో కొన్ని కిలోమీటర్లు. ఆ యొక్క వ్యక్తి ఆ ఉపాధ్యాయుడికి భయపడి అతను ఎంత మాత్రం కూడా అసహించుకోకుండా, ఏ మాత్రం కూడా అతన్ని తోలనాడకుండా, ఎప్పుడైతే ఉపాధ్యాయుడు చెప్పినట్లుగా సహనముతో, ఓపికతో, ఆ ఉపాధ్యాయుడి పట్ల గౌరవముతో, ప్రేమతో
ఎప్పుడైతే ఆ కష్టం వచ్చినా సరే, బాధ వచ్చినా సరే, కాళ్ళు లాగుతున్నా సరే, ఇబ్బంది పెడుతున్నా సరే, ఓర్చుకుంటూ ఆ ఉపాధ్యాయుడు చెప్పినట్లుగా ఆ లోయలోనికి వెళ్ళి ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి అలా ఎక్కుతూ ఇలా చేస్తూ ఉండగా కొన్ని సంవత్సరాల వ్యక్తిని పరిశీలించి అతను ఒక సహనపరుడు, ఒక నిజాయితీపరుడు, ఒక యథార్థవంతుడు, ఒక నమ్మకమైన వాడు అని ఎప్పుడైతే ఇతను ఆ గ్రౌండ్ రిపోర్ట్, అతని యొక్క రిపోర్ట్ అంతా తీసుకెళ్లి ఆ తండ్రికి ఇస్తాడట. ఆ సొంత కుమారుడు యొక్క తండ్రికి ఇస్తాడు. ఆ తండ్రికి ఇచ్చిన తర్వాత ఆ తండ్రి ఆ కుమారుడితో మాట్లాడడానికి ఎవడు ఇష్టపడ్డ కానీ, ఆ కుమారుడితో మాట్లాడు కానీ, ఇతను బాధ్యత అంతా కూడా ఉపాధ్యాయుడికి అప్పగించాడు కాబట్టి ఉపాధ్యాయుడే సర్టిఫికెట్ ఇవ్వాలి. ఒక తండ్రి కాదు, ఒక తల్లి కాదు, లేకపోతే ఒక ఏది కాదు, ఉపాధ్యాయుడు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇతని క్యారెక్టర్ చాలా సరైనది, ఇతను నమ్మకమైన వాడు, ఇతను యథార్థవంతుడు, ఇతను చాలా సహనపరుడు, ఎంత బాధ పెట్టినా ఓర్చుకునే తత్వం ఇతనిలో ఉన్నది, ఇతను ప్రేమ కలిగిన వ్యక్తి, ఇతను విశ్వాసం కలిగిన వ్యక్తి అని ఎప్పుడైతే ఆ ఉపాధ్యాయుడు ఒక మంచి రిపోర్ట్ తీసుకుని ఆ తండ్రికి ఇస్తాడో అప్పుడు ఆ తండ్రి అంట రిపోర్ట్ తీసుకుని పరిశీలించి అప్పుడు పుత్ర స్వీకారం ఏర్పాటు చేస్తాడట. పుత్ర స్వీకారం అంటే అర్థం ఏంటంటే పట్టాభిషేకం అన్నమాట. పట్టాభిషేకం అంటే అర్థం ఏంటంటే మొత్తం రాజుల్ని, మంత్రుల్ని, పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని, ఆ యొక్క దేశం యొక్క ప్రజలందరినీ కూడా ఒక చోట సమకూర్చిన తరువాత ఆ కుమారుని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఇప్పుడు ఆ తండ్రి చెప్తాడట, ఇప్పుడు వరకు నేను పనిచేశాను, ఇప్పుడు వరకు నేను మీతో మాట్లాడాను, ఇప్పుడు వరకు మీ మీద నేను రాజుగా ఉన్నాను, ఇక నుంచి నేను కాదు రాజుగా ఉండేది, నా కుమారుడే మీ మీద రాజుగా ఉండబోతా ఉన్నాడు. నేను మాట్లాడిన మాటే నా కుమారుడు మాట. హల్లెలూయా. ఆయన మాటే నా మాట, నా మాటే ఆయన మాట. నేను గదిలోనికి రావచ్చక్కర్లేదు, మొత్తం రాజ్య పరిపాలన అంతా మీపైన బాధ్యత వహించేదంతా ఈ నా కుమారుడే పూర్తిగా మీపైన బాధ్యత వహిస్తాడు అని చెప్పి హెచ్చరికలు జారీ చేసి ఆ రాజుని పట్టాభిషేకం చేసి ఆ దేశ ప్రజలకి అంకితం చేస్తాడట. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? పుత్ర స్వీకారం అంటే అదనమాట. అంటే ఒక తండ్రి ఒక నిజమైన కుమారుడికి పట్టాభిషేకం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే ఆ కుమారుడి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంది, ఉపాధ్యాయుడు సర్టిఫికెట్ ఇచ్చాడు, చక్కని అద్భుతంగా అతను సహించుకుని అతని జీవితంలో నిలబడ్డాడు కనుక తండ్రి చేత, ప్రజల చేత, దేశం యొక్క పీఠాధిపతులు, మఠాధిపతులు, అందరి మంత్రుల మధ్యలో అతను ఒక అద్భుతమైన పట్టాభిషేకం పొందుకుని ఇప్పుడు రాజుగా కొనియాడబడి సింహాసనాన్ని అర్హుడైపోయాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? అర్థమవుతుంది కదా? చాలా జాగ్రత్తగా మీరు వినాలి. చాలా అద్భుతమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఖచ్చితంగా ఒక తండ్రి ఎలాగైతే కుమారుడి మీద నమ్మకం ఉంచుతాడో ఈరోజు మనము నమ్మకంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. మన పైన దేవుడు ఒక ఉపాధ్యాయుని పెట్టాడు. ఎవరో ఉపాధ్యాయుడు? మన ఉపాధ్యాయుడు ఎవరండి? మన ఉపాధ్యాయుడు ఎవరంటే పరిశుద్ధాత్మ ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ ఎవరిలో ఉన్నది? ఇప్పుడు నీకు అప్పగింపబడిన కాపరిలో ఉన్నది. హల్లెలూయా. అంటే నీ ఉపాధ్యాయుడు ఎవరిప్పుడు? ఎవరండి? నీకు అప్పగించబడిన కాపరే నీ ఉపాధ్యాయుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి మీరు ఎందుకు మాకు చెప్తారు? మీరు ఎందుకు చెప్తారు? మా కోసం ప్రార్థన చేయండి, మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, మా పరిస్థితి ఎలా ఉంది, నాకు పరిశుద్ధాత్మ కావాలి, నా కోసం ప్రార్థన చేయండి, నాకు విశ్వాసం కావాలి, నా కోసం ప్రార్థన చేయండి, నేను బలహీనుడిగా ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి, నేను భక్తిహీనుడిగా ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి, నేను కృంగిపోతున్నాను, సరైన భక్తి చేయలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి, మా ఇంట్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, నా కోసం ప్రార్థన చేయండి అని ఎందుకు అడుగుతారు? దేనికోసం అడుగుతారు? ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడిగా దేవుడు మీ పైన ఒక కాపరిగా ఉంచాడు కాబట్టి.
హల్లెలూయా. మీకు అర్థం కావట్లేదు కానీ మీకు తెలియదు కానీ ఒక బరువైన బాధ్యత దేవుని యొక్క కాపరి మీద ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క కాపరి మీద ఒక బరువైన బాధ్యత ఉంది. మీకోసం ప్రార్థించడానికి, మీకోసం మొరపెట్టడానికి, ప్రతి సమస్యను కూడా కాపరి యొద్దకు మోసుకొచ్చే విశ్వాసే దేవునికి కావాలి. ఏదో ఆదివారం ముఖం చూపించి మొత్తం 6 వారాలు కూడా మొహం కనపడకుండా ఉంటే అతను విశ్వాస అవడండి. విశ్వాసి అంటే అతను ఎల్లప్పుడూ కూడా పాస్టర్తో సహవాసం చేయాలి. నీ పరిశుద్ధాత్మ ఎక్కడుందంటే కాపరి దగ్గరే ఉంది. నీ విశ్వాసం ఎక్కడుందంటే కాపరి దగ్గరే ఉంది. నీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడుందంటే ఆత్మ సంబంధంగా కాపరి దగ్గరే ఉంది. హల్లెలూయా. అందుకే దాని వాల్యూ చాలా మందికి కాపరికి తెలియదు. ఎందుకంటే దొంగ కాపర్లు ఎక్కువైపోయారు కనుక, ఒక నకిలీ కాపర్లు ఎక్కువైపోయారు కనుక కాపరిని గుర్తించలేని గొర్రెలు ఏం చేస్తున్నాయంటే గిరగిర తిరిగి ఏడు పాస్టర్ కదా నాకు అని చెప్తాడు, తర్వాత మన పని మనం చూసొచ్చులే అన్నట్టుగా నిర్లక్ష్య భావంతో ఉంటారు తప్ప అసలు కాపరి వాల్యూ ఏంటి, ఆ కాపరికి దేవుడు ఏ బాధ్యత ఇచ్చాడు, ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాడు, ఏ విధంగా అతను మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు, అతను ఆత్మ సంబంధమైన వాతావరణం తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడా, లేకపోతే శారీరకంగా మనల్ని బలహీనపరిచి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా అన్నది ఒక విశ్వాసి క్వశ్చన్ వేసుకుంటాడు. అతను ఆలోచిస్తాడండి. ఎందుకంటే ఆలోచన నైతిక బాధ్యత, ఆ స్థితి, ఆ ఆలోచన దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మరీ మూర్ఖుడుగా, మరీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే నువ్వెంత భక్తి చేసినా అది చెత్త కుప్పలో వేసినట్టే. నువ్వెంత భక్తి చేసినా, లాస్ట్ వీక్లో చెప్పాను నేను, సముద్రంలో బూడిదేసినట్టే. సముద్రంలో బూడిదేస్తే కనపడదు, అది కెరటాల్లో ఏ మూల కొట్టుకెళ్ళిపోతే ఎవరికి తెలియదు. అలాగే మనం ఎంత భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రకాలుగా మన విశ్వాసం కలిగి ఉన్నా అది ఏ మాత్రము కూడా మనకు పని చేయదని. మనకు పని చేయాలంటే దేవుడు మీకు పైన ఒక కాపరిని పెట్టాడు. ఆ కాపరిని నమ్మకంగా, విశ్వాసంగా వెంబడించి ఆ కాపరిని అడగాలి. మాకు పరిశుద్ధాత్మ లేదండి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ప్రార్థన చేయండి అని అడగాలి. రక్షణ లేదండి, రక్షణ పొందుకోవాలని అడగాలి. స్వస్థత లేదండి, స్వస్థత కావాలి, మా కోసం ప్రార్థన చేయండి అని అడగాలి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా వీటన్నిటి మీద దేవుడు ఒక కాపరిని నియమించాడు, ఒక ఉపాధ్యాయుని నియమించాడు. ఒక పుత్ర స్వీకారం పొందుకోగలిగిన కుమార్తె మాత్రమే, ఒక పుత్ర స్వీకారం పొందుకోగలిగిన కుమారుడు మాత్రమే ఈ బాధ్యత కలిగి ఉపాధ్యాయుని వెంబడిస్తాడు. హల్లెలూయా. లేకపోతే మా నాన్నగారే కొట్టలేదు ఎప్పుడు, నువ్వెవడరా నన్ను కొట్టడానికి? మా నాన్నే తిట్టలేదు నన్ను ఎప్పుడు, నువ్వు తడుతున్నావేంటి? ఇన్ని కష్టాలు మా బాబే పెట్టలేదు నన్ను, నువ్వు పెడుతున్నావేంటి? నేను చిన్నప్పటి నుంచి ఇలాగే పెరిగాను, నాన్న ఎవ్వడి మాట విన్నాం అన్నట్టుగా ఒక మూర్ఖత్వముతో, ఒక బాధ్యత లేకుండా, నిర్లక్ష్యముతో ముందుకు వెళ్తే, ఒక ఉపాధ్యాయుడిని వెంబడించలేని స్థితిలో నువ్వు ఉంటే నీకోసం ఉపాధ్యాయుడు ఏ సర్టిఫికెట్ ఇస్తాడు? నీకోసం ఇతను మంచోడు, ఇతను గుణవంతుడు, ఇతను సహనశీలి, ఇతను యథార్థవంతుడు, ఇతను నమ్మకమైన వాడు అని ఏ విధంగా నీ సాక్ష్యాన్ని, నీ బలహీనతని దేవుడి దగ్గరికి మోసుకెళ్ళగలుగుతాడు? చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనుషులు సర్టిఫికెట్ పొందుకోవడం మంచిదే. చాలామంది మనుషులు సర్టిఫికెట్ ఇస్తారు, ఇస్తే ఓ మాట, ఇవ్వకపోతే ఓ మాట. హల్లెలూయా. చేస్తే ఓ మాట, చేయకపోతే ఓ మాట. మనుషులు సర్టిఫికెట్లు ఇవి. నీ దగ్గర మంచిగా ఉంటే మంచిగా ఉంటావు, చెడగా ఉంటే చెడ్డగా ఉంటావు. మనుషుల యొక్క సర్టిఫికెట్ అది. అవసరాల బట్టి వీళ్ళు రకరకాలుగా పొగిడేసి నీ దగ్గర ఏముందో తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత నువ్వెవడవు, నేనేవడవు, అలా ఉంటారు. ఇది మనుషులు ఇచ్చే సర్టిఫికెట్లు. కానీ దేవుడు అలా సర్టిఫికెట్ ఇవ్వడే. దేవుడు సర్టిఫికెట్ ఇవ్వాలంటే మన యొక్క క్యారెక్టర్ చూస్తాడు. ఏమని? హల్లెలూయా. దేవుడు మనకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే మన యొక్క సహనాన్ని చూస్తాడు. దేవుడు మనకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే మన యొక్క విశ్వాసాన్ని చూస్తాడు. దేవుడు మనకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే మనం ఎంత నమ్మకంగా ఉన్నామో నమ్మకత్వాన్ని చూస్తాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నువ్వు నమ్మకం లేకుండా, యథార్థత లేకుండా ఏదో చేసేస్తానంటే అది భక్తి అవ్వదు, అది సముద్రంలో పోసిన బూడిద వంటిది. అందుకే ఒక బాధ్యత కలిగిన క్రైస్తవుడుగా, ఒక బాధ్యత కలిగిన క్రైస్తవురాలుగా మనం ఎప్పుడైతే పెరిగి వాక్యాన్ని బట్టి, దేవుడు ప్రేమను బట్టి, ఉపాధ్యాయుడు చెప్పిన విధానాన్ని బట్టి మనం ఎప్పుడైతే మన జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడతామో
అప్పుడు మన జీవితం గాడిలో పడుతుందండి. హల్లెలూయా. మన జీవితాల్లో గాడిలో పడాలంటే మనము దేవుడు పెట్టిన నియమ నిబంధనలు బట్టి ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. అద్భుతమైన వాక్యాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. చక్కగా మనము దానిని బట్టి మనము సంతోషిస్తూ, వర్తమానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అద్భుతమైన రీతిలో మన జీవితాలు కట్టుకోవడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు కొన్ని విషయాలు మీరు వినండి, పరిశీలించండి. మీకెందుకు ఇంత సహనంగా ఓపికగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరెళ్ళి అనేక మందికి నేను చెప్తున్న దానికంటే ఒక 10 రెట్లు ఎక్కువగా మీరు ఎదిగి అనేక మంది ప్రజలకి వాక్యాలు బోధించాలి మీరు. హల్లెలూయా. అనేక మందికి చెప్పే స్థితిలో ఉండాలి తప్ప చెప్పించుకునే స్థితిలో ఉండకూడదు. హల్లెలూయా. అందుకే దేవుడు ఎంతో అద్భుతమైన రీతిలో అనేకమైన మర్మాలు మనకు తెలుస్తూ ఉన్నాడు, మనం వింటా ఉన్నాం. మనము ఈ లవోదికీయ సంఘకాలంలో ఏలియా కోసం మనం వింటా ఉన్నాం. ఈ యొక్క ఏలియా వర్తమానికుడు, లవోదికీయ సంఘకాలానికి వర్తమానికుడు ఎవరంటే ఏలియా ఉన్నాడు, 7వ దూత అయి ఉన్నాడు. ఇప్పుడు 7వ సంఘకాలానికి 7వ దూత మన మధ్యలో ఉన్నది కనుక ఈ యొక్క దూత యొక్క విధానాన్ని, ఆ దూత యొక్క లేఖనాలను, ఆ దూత యొక్క పరిచర్యను మనం బైబిల్ గ్రంథం ద్వారా పరిశీలించినప్పుడు ఆ వ్యక్తి ఎవరో ఏంటో అన్నది మనకు పూర్తి వివరాలు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మనం లాస్ట్ వీక్లో చెప్పాం, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 10వ వచనం మనం చూసాం. ఇక్కడ శాస్త్రులు బోధిస్తున్నారు. ఇక్కడ ఏలియా రావాలి, ఏలియా వచ్చిన తర్వాతే మనము రాకడ సూచన పొందుకుంటాం. ఈ కాలంలో దేవుడు పంపిన ప్రవక్త ఏలియా ప్రవక్త అయి ఉన్నాడు. ఆ ఏలియాను గూర్చి మనము అనేక విషయాలు ధ్యానించడానికి దేవుడు మనకు గొప్ప కృపను మనకి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 10వ అధ్యాయం 7వ వచనంలో చూసాం. ఏలియా 7వ దూతగా భూమిపైకి వచ్చి సమస్త మర్మాలు కూడా తెలియజేస్తాడని చూసాం. హల్లెలూయా. 7వ దూత పలుకు దినాలలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మం అంతయు కూడా సమాప్తమవుతుందని చెప్పాడు. అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఏదైతే మర్మంగా ఉన్నాయో ఆ మర్మయుక్తమైన సంగతులన్నీ కూడా దేవుడి చివరి కాలంలో సంఘములో నిలబడి సంఘానికి ఈ మర్మాలు దాచబడిన మర్మమంతయు కూడా మరుగై ఉన్న మన్నా అంతా కూడా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మనం చెప్పాం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో అక్కడ 7 ఉరుములు వాటి శబ్దములు పలుకబడ్డాయి. బలిష్ఠుడైన దూతగా దేవుడు భూమిపైకి వచ్చి సముద్రం మీద ఒక పాదము, భూమి మీద ఒక పాదము మోపి సింహము గర్జించినట్లు 7 ఉరుములు వాటి శబ్దములు పలికాడు. అక్కడ యోహాను ఆ శబ్దాలన్నీ విని వ్రాద్దామని బుక్కు కలము తీసుకున్నాడు. వెంటనే ఆయనకు ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం ఏంటంటే ఆ పలికిన 7 ఉరుముల సంగతి వ్రాయవద్దని దేవుడు యోహానుతో చెప్పాడు. అయితే యోహాను ఆ స్వరాన్ని అంగీకరించి లోబడి ఆ యొక్క 7 ఉరుములు బైబిల్లో రాయబడలేదు. ఆ 7 ఉరుముల్లోనే 7 ముద్రలు ఉన్నాయి. 7 ఉరుముల్ని కూడా దేవుడు 7 ముద్రల చేత ముద్రించాడు. 7 ముద్రల చేత ముద్రించి ఆ 7 ఉరుములు రహస్యంగా మర్మయుక్తముగా దేవుడు బైబిల్లో రాయబడకుండా పలకబడిన మాట ద్వారా దేవుడు దాన్ని పలికి ఉన్నాడు. ఇప్పుడు అవి బైబిల్లో రాయబడలేదు. 7 ఉరుములు బైబిల్లో రాయబడలేదు. ఆ 7 ఉరుముల్లోనే ఎత్తబడే విశ్వాసం ఉన్నది. ఆ 7 ఉరుముల్లోనే ఆ యొక్క మహిమపరచబడిన రూపాంతరపరచబడిన కార్యాలు ఉన్నాయి. ఆ 7 ఉరుముల్లోనే సమస్త విమోచన, ఆ విమోచన ప్రణాళిక అంతయు కూడా 7 ఉరుముల ద్వారా దాచాడు దేవుడు. ఈ విమోచన ప్రణాళిక మనం ఏదైతే మాట్లాడుకుంటా ఉన్నామో ఆ విమోచన ప్రణాళిక అంతయు కూడా 7 ఉరుముల్లో భద్రంగా దాచాడు దేవుడు. ఈ 7 ఉరుములు భద్రంగా దాచి
7 ఉరుములని 7 ముద్రల ద్వారా ఆయన సీల్ వేశాడు. హల్లెలూయా. చూడండి, ట్రైన్లో పార్సిల్ పంపుతారు, ట్రైన్లో పంపుతారు, లేకపోతే బయట ఎక్కడో కువైట్లోనో ఖత్తర్లోనో ఇజ్రాయిల్లోనో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పార్సిల్ ఏదన్నా ఇంటికి పంపించాలనుకోండి, ఒక పార్సిల్ ఆఫీస్కి పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా అవన్నీ కూడా ప్యాక్ చేసేసి, ఆ ప్యాక్ చేసిన తర్వాత బాగా టైట్గా కట్టేసి, ఆ తాళ్ళన్నీ బాగా సీల్ వేసేసి దానిపైన ఒక పేపర్ అంటిస్తారు. ఒక వైట్ పేపర్ లెటర్ లాంటిది అంటించి అడ్రస్ అంతా రాసి దాని మీద ఆ కంపెనీ స్టాంప్ వేస్తాడు. ఆ కంపెనీ స్టాంప్ వేసి దాని అడ్రస్ ఇండియాలో పలానా చోట ఈ యొక్క అడ్రస్కి ఈ యొక్క పార్సిల్ వెళ్ళాలని చెప్పి అక్కడ రాసేసి అడ్రస్ అంతా కూడా స్టాంప్ వేసేస్తాడు. ఆ స్టాంప్ ఎప్పుడైతే వేయబడిందో ఇక అది తిరిగి ఆ యొక్క రాసిన అడ్రస్కి వచ్చే వరకు కూడా దాన్ని చింపే అధికారం ఏ మనిషికి లేదండి. గవర్నమెంట్ కూడా లేదు, ఎవరికి లేదండి. దాన్ని పార్సిల్ చింపి ఇచ్చే అధికారం మళ్ళీ ఎవరికి లేదండి. అది ఎవరికైతే ముద్రించబడిందో, ఎవరికైతే అడ్రస్ పంపించారో అది అక్కడికి వచ్చి ఆ వ్యక్తికి అందాలి. అప్పటి వరకు అది పార్సిల్ అంతా కూడా చాలా సీల్ వేయబడి ఉంటుంది. అంటే ఎందుకు చింపకూడదంటే చింపితే కేసు, అది చింపితే ఎందుకు కేసు అంటే వాళ్ళు స్టాంప్ వేసేసారు, వాళ్ళు ముద్ర వేసేసారు, వారు సీల్ వేసేసారు. ఆ సీలు చింపడానికి ఏ వ్యక్తికి కూడా అధికారం లేదు. హల్లెలూయా. ఒకవేళ సీలు చింపబడితే ఆ వస్తువు ఏదైనా మిస్ అవుతే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ యొక్క కంప్లైంట్ తీసుకుని సీల్ వేసి ఎవరైతే పంపించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అందుకని ఎవరు దాన్ని ఓపెన్ చేయరు. అలాగే దేవుడు కూడా 7 ఉరుములు అనే పార్సిల్ ఒకటి పార్సిల్ చేసేసి దాన్ని పలికిన తర్వాత దాన్ని బైబిల్ గ్రంథంలో రాయకుండా దాన్ని సీల్ వేసి ఆ బాక్స్లో ఏముందో ఎవరికి తెలియదు, ఆ గ్రంథంలో ఏముందో ఎవరికి తెలియదు, ఆ విమోచన ప్రణాళిక ఏంటో ఎవరికి తెలియదు. ఆ దేవుడు 7 ఉరుముల్లో ఏమి గుప్తం చేశాడో మర్మంగా దాచిపెట్టాడు ఎవరికి తెలియదు. దాన్ని ఏం చేశాడంటే దేవుడు సీల్ వేసి స్టాంప్ వేసి 7 ముద్రల ద్వారా స్టాంప్ గుద్ది సీల్ వేసి దేవుడు ఏం చేశాడంటే ఆ సీలు కట్టిన ఆ యొక్క స్టాంప్ వేసిన పార్సిల్ని సంఘానికి ఇవ్వడానికి మధ్యలో ఒక రవాణా సౌకర్యంగా వాడుకున్న వ్యక్తి ఎవరంటే 7వ దూత ఉన్నాడు. ఎవరు వింటున్నారా? ఒక లెటర్ రాశారనుకోండి, లెటర్ రావాలంటే మధ్యలో పోస్ట్ మ్యాన్ కావాలా వద్దండి? పోస్ట్ మ్యాన్ కావాలి, లేదా పార్సిల్ చేసిన తర్వాత పార్సిల్ చేసే బస్సు కావాలి, ఆ యజమాని ఉండాలి. ఆ యొక్క అక్కడెక్కడో పంపించి సీల్ వేసి పంపిస్తారు. దాన్ని విమానంలో వస్తుందో, లేకపోతే ట్రైన్లో వస్తుందో, లేకపోతే ఓడలో వస్తుందో, లేకపోతే పోస్ట్లో వస్తుందో, ఏదో విధంగా మన దగ్గరికి చేరుతుంది. తీసుకొచ్చేవాడు మాత్రం ఎవరో ఒకడు ఉంటాడు. అలాగే దేవుడు 7 ఉరుములను 7 ముద్రల చేత సీల్ వేసి ఈ సంఘానికి ఆ ముద్ర లోపల, ఆ ఉరుముల లోపల ఏమున్నదో తెలియజేయడానికి దేవుడు 7వ దూతని ఎన్నుకొని ఆ 7వ దూతకి 7 ఉరుముల మర్మాన్నిచ్చి బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏమైతే మర్మయుక్తంగా ఉన్నాయో అవన్నీ కూడా సీల్ వేసి 7వ దూతకి ఇచ్చి ఇవన్నీ తీసుకెళ్ళి ఓపెన్ చేసి నా పిల్లలకు బోధించి అన్నాడు. హల్లెలూయా. వింటున్నారండి? ఇప్పుడు ఆ యొక్క 7 ముద్రల గ్రంథాన్ని తీసుకుని ఆ 7 ఉరుముల మర్మాన్ని తీసుకుని ఆది మర్మాన్ని తీసుకుని ఆ యొక్క సముద్రంలో నుంచి ఒక జంతువు వస్తుంది. దానికి 7 తలకాయలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. ఆ ఎర్రని ఘట సర్పము మీద, మృగము మీద ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆమె సన్నపు నార వస్త్రాలు ధరించుకుని ఉంది. ఆమె చేతిలో ఒక బంగారు కప్పు ఉంది. ఆ కప్పులో వ్యభిచారం మద్యం ఉంది. ఏముందండి? వ్యభిచారం మద్యం ఉంది, బంగారు పాత్ర ఉంది. ఆమె ఎర్రని సన్నపు నార బట్టలు కట్టుకుంది. చాలా సౌందర్యవంతంగా కనబడుతుంది. ఆమె చాలా సౌందర్యవంతంగా కనబడుతుంది. ఆమె ఎక్కడ కూర్చుందంటే ఎర్రని ఘట మృగము మీద, 7 తలలు 10 కొమ్ముల మృగం మీద కూర్చుని ఉంది. అదేంటో ఎవరికి తెలియదు. ప్రపంచంలో దాన్ని వివరించే నాదులు లేడు. ప్రపంచంలో ఆ ఎర్రని మృగం ఏంటి, దాని మీద కూర్చున్న స్త్రీ ఎవరు, ఆమెకి 7 తలకాయలు ఉండటం ఏంటి,
10 కొమ్ములు ఉండటమేంటి? ఆమె చేతిలో ఉన్న బంగారు కప్పు ఏంటి? ఆ కప్పులో ఉన్న వ్యభిచార మద్యం ఏంటి? ఎవరికి తెలియదండి. దాన్ని ఇప్పుడు తెలియజేయాలి. ఆ యొక్క మర్మం ఎక్కడ ఉందంటే 7 ఉరుముల లోపల ఉంది. హల్లెలూయా. 7 ఉరుముల లోపల ఉంది. ఇంకొక మర్మం ఉంది. ఆ ప్రకటన గ్రంథం 12 అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఏం చేసిందంటే సూర్యుని ధరించుకుంది. ఆమె ఒక సూర్యుడు, ఒక కిరీటం వలె సూర్యుడు ఆమె నెత్తి మీద ఉన్నాడు. 12 నక్షత్రాల కిరీటం పెట్టుకుంది. 12 నక్షత్రాల కిరీటం పెట్టుకుంది. ఆమె సూర్యుని ధరించుకుంది తల మీద. ఆమె పాదాల కిందేమో చంద్రుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆమె పాదాల కింద చంద్రుడు ఉన్నాడు. పాదాల కిందేమో చంద్రుడు ఉన్నాడు, నెత్తి మీదేమో సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడికి 12 నక్షత్రాల కిరీటం ఉన్నది. ఇప్పుడు ఆమె ఒక ప్రెగ్నెంట్, ఆమె గర్భవతి. ఇప్పుడు ఆమె నెలలు నిండిన ఒక గర్భవతిగా ఉన్నది. ఇప్పుడు ఆమె కన్నయ్య ఉన్న ఒక కుమారుని కంటుంది. ఒక కన్నయ్య ఉన్న కుమారుని కనడానికి సిద్ధపడుతుంది. ఆమె నెలలు నిండిపోయినాయి. ఇప్పుడు ఆమె నెలలు నిండిపోయిన తర్వాత కనడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆ కన్నయ్య ఉన్న కుమారుణ్ణి మృంగివేయడానికి ఒక ఘట సర్పము ఆమెకి ఎదురుగా నిలబడి ఎప్పుడు ఆమె డెలివరీ అవుతుందా కుమారుని మింగేద్దామని చూస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు ఆ కుమారుడు బయటకు వస్తాడా వెంటనే ఆ కుమారుని మింగేద్దామని ఘట సర్పం ఎదురు చూస్తుంది. అయితే దేవుడు అద్భుతమైన రీతిలో ఆమెకు డెలివరీ అయ్యింది. డెలివరీ అవ్వగానే ఆ కుమారుడు అలా ఎగిరిపోయాడు మధ్యాకాశంలోకి. ఆ కుమారుడు అలా మధ్యాకాశంలోకి ఎగిరిపోయాడు. తర్వాత ఆ స్త్రీకి 2 రెక్కలు ఇవ్వబడ్డాయి. ఆ ఘట సర్పానికి దొరకకుండా బాలుడేమో మధ్యాకాశంలోకి వెళ్ళిపోయాడు. ఆ ఘట సర్పానికి దొరకకుండా ఈ స్త్రీకేమో 2 రెక్కలు ఇవ్వబడ్డాయి. ఈ 2 రెక్కలతో ఈమె ఏం చేసిందంటే అరణ్యంలోకి పారిపోయింది. అరణ్యంలో పారిపోయింది. నీ ఘట సర్పానికి ఆ స్త్రీ దొరకలేదు, ఆ బాలుడు దొరకలేదు. ఏంటి అసలు దీని అర్థం? ఆమె నెత్తిపైన సూర్యుడు ఉండడం ఏంటి? ఆ సూర్యుడికి 12 నక్షత్రాల కిరీటం ఉండడం ఏంటి? ఏమైనా వింటున్నారా? ఆమె చెప్తారు అందరూ కూడా. ఆమేన్. హల్లెలూయా. ఆమె నెత్తిపైన సూర్యుడు ఉన్నాడు. సూర్యుడికి 12 నక్షత్రాల కిరీటం ఉంది. ఆమె కాలు కిందేమో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడి పైన నిలబడి ఉన్నది. హల్లెలూయా. నిన్న కాక మొన్న ఒక ఆమె ఫోన్ చేసింది నాకు కాలేజీలో ఉన్నప్పుడు. కాలేజీలోకి నర్సాపురం వెళ్ళొస్తున్నాను, సరిగ్గా ఫోన్ చేసింది. ఆమె ఒక భయంకరమైన హిందూ చాలా భయంకరమైన హిందూ అనమాట. ఆమె ఎలా తెలుసుకుందో మొత్తం మీద ప్రభువుని యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుకుంది. తెలుసుకుని ఎవరో ఒక ఆయన బైబిల్ ఇచ్చాడట చదువుకోమని. ఆ బైబిల్ ఇస్తే ఆ బైబిల్ తీసుకెళ్ళి చదువుకుంటుంటే వాళ్ళ అబ్బాయి వచ్చి దాన్ని ముక్కలుగా చింపేసి కాల్చేసాడట. ముక్కలుగా చింపేసి కాల్చేసాడు. బైబిల్ చదవడానికి లేదు. తర్వాత అలా ఆయన ఫోన్ తీసుకుని యూట్యూబ్లో ఎవరో ప్రసంగాలు వస్తుంటే ఒక్కొక్కరు ప్రసంగాలు వెంట అలా గడుపుతుందట. అలా ఆయన వచ్చి మొత్తం యూట్యూబ్లో ఉన్నదంతా మొత్తం డిలీట్ చేసేసి ఆ ఫోన్ తీసేసుకుని ఫోను లేకుండా చేసేసి గదిలో పెట్టి నిర్బంధించేసాడట. చదవకుండా వినకుండా అసలు యేసుక్రీస్తు అంటే నమ్మకుండా చేసేసాడు. బైబిల్ చదవడం మానేసింది. ఆమె బైబిల్ చదవడం మానేసింది. బైబిల్ లేదు చేతిలో, కానీ ఇష్టపడుతుంది, ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒంటరిగా వచ్చి ఆమెతో ప్రతి క్షణము కూడా మాట్లాడుతూనే ఉన్నాడట. ఏదో ఒక క్షణంలో వచ్చి మాట్లాడుతూనే ఉన్నాడట ఆమెతో. మాట్లాడగా ఆ దేవుడు వచ్చి అన్నాడంటే అలా ఆయన ఫోన్ తీసుకుని అందులో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయి అన్నదట. ఆయన అన్నాడని మరి ఇది ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు. ఆమె ఫోన్ చేసి చెప్తుంది. ఆమె ఆ నెంబర్ ఎవరిదండి? ఎందుకు నాది. ఆ ఫోన్లో నా నెంబర్ ఎలా వెళ్ళింది? ఆమెకు ఒక స్వరం మాట్లాడుతుందంట. ఆ ఫోన్లో ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ తీసుకుని ఫోన్ చేయి అని చెప్పి అన్నదట. ఆమె ఫోన్ చేసి ఆ నెంబర్ తీసుకుని సీక్రెట్గా గదిలోకి వెళ్ళిపోయి నాకు ఫోన్ చేసింది. నేను బండి మీద ఉన్నాను, మా భాషమ్మ గారు నేను నరసాపురం వెళ్ళవుతున్నాం. ఫోన్ చేసింది. ఫోన్ చేసి మొత్తం
మాటలన్నీ మాట్లాడేస్తుంది, చెప్తుంది ఇలా మా అబ్బాయి ఎలా చేశాడు, మా ఆయన ఎలా చేశాడు, నాకు దేవుడు అంటే ఇలాగ ఇష్టమండి, బైబిల్ చదవడం మానేశాడు అని చెప్పి ఆవిడకి వచ్చిన ఆ దర్శనాలు ఉన్నాయంట. రోజుకు వచ్చిన కొన్ని వందల దర్శనాలు, అవన్నీ ఒక్కొక్కటి చెప్పడం మొదలుపెట్టింది. అన్నీ చెప్పి దేవుడు నాకు ఒక 60 పాటలు ఇచ్చాడండి. 60 పాటలు కూడా నేను రాసుకున్నాను. నాకు యూట్యూబ్లో ఏమీ లేదు ప్రచారం చేయడానికి, కానీ దేవుడు నాకు ఇచ్చిన కార్యాన్ని బట్టి నేను మీ దగ్గరే పాడుతున్నాను, మీరు వినండి. ఒక పాట పాడను, ఒక్కటే పాడతాను, నేను అన్ని పాడను, టైం సరిపోదు కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను అని చెప్పేసి ఒక పాట పాడింది. అందులో ఆమె మాట్లాడేదంతా కూడా ప్రకటన గ్రంథమే. ఇప్పుడు నేను చెప్పిన ప్రకటన గ్రంథం ఈ 12 నక్షత్రాలు కరిగి సూర్యుని ధరించుకుని చంద్రుని ధరించుకుని ఆమె ఉంది. ఆమె ప్రెగ్నెంట్. ఇప్పుడు ఆమె ఘట సర్పం ఎదురుగా ఉంది. బాలుడు ఉన్నాడు, ఎగిరిపోయాడు పైకి. హల్లెలూయా, పైకి ఎగిరిపోయాడు. ఇప్పుడు ఆ స్త్రీ ఉంది, ఆమెకు రెక్కలు ఇవ్వబడ్డాయి, ఎగిరిపోయింది, ఆ అరణ్యంలోకి ఎగిరిపోయింది అని ప్రకటన గ్రంథం ఆది కాండం మొదటి అధ్యాయం మొదలుకొని అన్నీ చెప్పుకుంటూ వచ్చేస్తుంది. అమ్మ నేను ఇప్పుడు ఖాళీగా లేను, నేను మాట్లాడతాను, నైట్ 10 తర్వాత నేను ఫోన్ చేస్తాను, మీకు మాట్లాడతాను అని చెప్పేసి అన్నాను. మరి ఇన్ని దర్శనాలు వచ్చినాయి కదా, ఇన్ని పాటలు పాడుతున్నారు కదా, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందని అడిగాను. దీన్ని బట్టి మీకు అసలు ఏం అర్థమైంది, ఏమి అసలు మీకు అసలు అవగాహన చేసుకున్నారు మీరు అని చెప్పేసి అన్నాను. అంటే ఆమె అన్నది, నేను దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క సంఘముగా నేను ఉన్నానని చెప్పి నాకు అర్థమవుతుంది పాస్టర్ గారు, దేవుని యొక్క సంఘం నేనే అంటుంది. హల్లెలూయా. మరి నువ్వు బైబిల్ చదవలేదు కదా, నువ్వు చెప్పేదంతా ఏంటి ప్రకటన గ్రంథం చెప్తున్నావు కదా, నువ్వు బైబిల్ చదవలేదంట, మరి ఈ విషయాలన్నీ ఎలా చెప్తున్నావు అంటే, దేవుడు నాకు తెలియదని రోజు దేవుడు వచ్చి నాకు చెప్తున్నాడు అంటుంది. రోజు దేవుడు వచ్చి నాకు చెప్తున్నాడు అంటుంది. హల్లెలూయా. బైబిల్ చదవలేదు, బైబిల్ చింపేశాడని చెప్తున్నావు కదా, మరి ఇవన్నీ ఎలా చెప్తున్నావు అంటే, రోజు దేవుడు వచ్చి విషయాలన్నీ నాకు ఒక్కొక్కటి చెప్తున్నాడండి అన్నీ కూడా. ఫస్ట్ ఫోన్ చేసినట్టే మీరు విలియం బ్రన్హమ్ గారికి ట్రాన్స్లేషన్ చేస్తారా అంది. నేను చేయనమ్మా, ఆయన వర్తమానం బోధిస్తానన్నాను. సరే అయితే మరి విలియం బ్రన్హమ్ గారిని స్పష్టంగా పలుకో కదా, ఆయన నీకు తెలుసా అన్నాను. నాకు తెలీదు, దేవుడు ఆ పేరు చెప్పాడు నాకు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అంది. ఆవిడ చెప్పి అన్నీ ఎందుకో నాకు వాస్తవం అనిపించింది. అమ్మ ఇప్పుడు నేను మాట్లాడడానికి ఖాళీగా లేను, నేను ఫోన్ చేస్తాను ఫ్రీగా, ఫ్రీ టైం చూసుకుని. అయితే అంత ఇమీడియట్గా నేను ఆవిడతో మాట్లాడడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే ఆవిడ అంత డేర్గా దేవుడే వచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఫోన్ చేయమన్నాడంటే మరి నాకెందుకు డౌట్ వచ్చింది. నేను కూడా ప్రార్థన చేయాలి కదా, మరి నాకు కూడా తెలియాలి, నాకు ఒక అవగాహన రావాలి, నాకు ఒక ప్రేరేపణ రావాలి. అసలు ఆవిడతో ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, నాకేం తెలుస్తుంది. వెంటనే తెలిసిన 4 ముక్కలు చెప్పలేము. దేవుడు అసలు ఆమెతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, నేను కూడా ప్రార్థించి ఆమె కోసం అప్పుడు నేను మాట్లాడాలి. అందుకే నేను ఖాళీగా లేనమ్మా, నేను టైం చూసుకుని చేస్తాను, మీకు కంగారు పడకండి అంటే, పాస్టర్ గారు మీరు ఎప్పుడు చేసినా నేను సిద్ధంగా ఉంటానండి అని ఒక సీక్రెట్ నెంబర్ ఇచ్చింది. ఆ నెంబర్తో ఎప్పుడు ఫోన్ చేసి నేను సిద్ధంగా ఉంటాను, నాకు మీరు ఏం చెప్పినా వింటానండి, చెప్పండి నాకు అని చెప్పేసి అన్నది. సరే అమ్మా, నువ్వు చెప్పేదంతా ప్రకటన గ్రంథం చెప్తున్నావు, అయితే ఆ ప్రకటన గ్రంథం వివరించడానికి దేవుడు ఒక ఏలియన్ పంపించాడు, 7వ దూతను పంపించాడు. ఆ వర్తమానం ఎప్పుడైతే మనము దాని దగ్గరికి వెళ్తామో, నువ్వు చెప్తున్నావు అక్షరానుసారంగా చెప్పావు, ఇప్పుడు అన్నీ కూడా దేవుడికి అక్షరానుసారంగా చెప్పాడు. దాని విషయాలన్నీ నీకు అర్థం కావాలంటే ఆ వర్తమానం దగ్గరికి వెళ్ళాలి, ఆ వర్తమానం చదవాలి, ఆ వర్తమానం గ్రహించాలి. అప్పుడు దేవుడు నీకు పరిపూర్ణ బయలుపడిస్తాడు. అప్పుడు నువ్వు సంఘానువా, వధువువా, దేవుడు ఏర్పాటు చేసుకున్న కుమార్తెవా, అప్పుడు నీకు పరిపూర్ణంగా నీకు అర్థమవుతుంది అమ్మా అని చెప్పాను. ఖచ్చితంగా మీరు ఫోన్ చేయండి పాస్టర్ గారికి, నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పింది ఆమె. హల్లెలూయా. ఆమె పేరు సెల్ల ఉంది, ఆమె పేరు భవ్య ఏదో పేరు ఉంది. ఆమె కోసం ప్రార్థన చేయండి, మరి ఏ స్థితిలో ఆమె ఫోన్ చేసిందో నాకు తెలియదు. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు అక్షరానుసారంగా బైబిల్లో పెట్టాడు. బైబిల్లో ఇవి అన్నీ కూడా అక్షరానుసారంగా ఉన్నాయి. ఆ 7 తలల మృగం అంటే ఎవరికి తెలియదు. ఫోటోలు మాత్రం సినిమాలు అంటే 7 తలలు వేసుకుని ఒక మృగం వస్తున్నట్టు చూపిస్తారు ఫోన్లో. 10 కొమ్ములు ఉంటాయి దానికి. ఆ 10 కొమ్ములు ఏంటో తెలియదు. ఆ బంగారు పాత్ర ఏమిటో తెలియదు. ఆ బంగారు పాత్రలో ఉన్న మద్యము వ్యభిచార మద్యం అన్నాడు. అసలు వ్యభిచార మద్యం అంటే ఏంటో తెలియదు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మర్మయుక్తంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మర్మయుక్తంగా ఉన్నాయి. 3 అయ్యోలు ఉన్నాయి. 3 అయ్యోలు ఎగురుచున్న పక్షిరాజు గాల్లో ఎగురుతూ ఆ యొక్క పక్షిరాజు ఏమని మాట్లాడుతుందంటే, అయ్యో 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 అంటుంది.
అయ్యో అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే శ్రమ 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 అని ఉంటుంది. ఏంటి శ్రమలు? భూమి మీదకి, ప్రపంచం మీదకి 3 శ్రమలు, భయంకరమైన 3 శ్రమలు రాబోతున్నాయి అని చెప్పి ఎగురుచున్న పక్షిరాజు ఆ యొక్క ఆకాశంలో నిలబడి అరుస్తూ ఉంది. ఎవరు దాన్ని వివరిస్తారు? ఎవరు దానికోసం మాట్లాడతారు? బైబిల్లో 3 కప్పలు ఉన్నాయి. 3 కప్పల వంటి ఆత్మలు ఉన్నాయి. ఈ 3 కప్పల వంటి ఆత్మలు ఏం చేస్తున్నాయంటే ప్రపంచంలో క్రైస్తవులందరినీ ఒక చోటకు పోగేస్తున్నాయి. దేని కొరకు పోగేస్తున్నాయంటే ఈ కప్పలు, ఈ కప్పల వంటి ఆత్మలు బైబిల్లో హరిమిగెద్దుని యుద్ధం అని ఉంది. ఏ యుద్ధం అండి? ఏం గుర్తుంటాయి మీకు? ఎన్ని గుర్తుంటాయండి? బైబిల్లో హరిమిగెద్దుని యుద్ధం అని ఉంటుంది. ఈ హరిమిగెద్దుని యుద్ధానికి ఈ 3 కప్పలు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరినీ, జనాలందరినీ, మతాలందరినీ, రాజకీయాలందరినీ పోగు చేస్తున్నాయి. ఈ 3 కప్పలు. కప్పలేంటి? కప్పలు పోగు చేయడం ఏంటి? బైబిల్లో అతి నీచమైన జీవి ఏంటంటే కప్పండి. బైబిల్లో అతి నీచమైన జీవి, జంతువు కాదు, జీవి ఏంటంటే కప్ప. ఈ కప్ప స్వభావం చాలా మంచిది కాదండి అసలు. అది ఎలా వెళ్తుందంటే రోడ్డు అంతా నడుస్తూ దాని యొక్క చూపు ఎలా ఉంటుందంటే అదేమి ముందుకు నడుస్తుందంటే దాని చూపు అంతా వెనక్కుంటుందంటే. అందుకే మనం వెళ్ళినప్పుడు అది పడిపోతుందేమో తప్పించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఏదో రకంగా వచ్చి బండి కింద, కారు కింద, సైకిల్ కింద పడిపోతుంది. అది ఎందుకంటే దాని చూపు ముందుకుండదు. దాని భవిష్యత్తు కోసం ఆలోచించదు. అది దాని యొక్క ముందు గమనం కోసం, తన యొక్క జీవితం కోసం ఎప్పుడు ఆలోచించదు. అది ముందుకెళ్తే వెనక చూస్తుంది. అంటే ఒక కప్పాత్మ పొందుకున్నవాడు ఎవడైనా సరే, ప్రతి ఒక్కడు కూడా తన భవిష్యత్తు జీవితం కోసం, ఆ పరలోకంలో దేవునితో ఆనందించే జీవితం కోసం ఎప్పుడూ ఆలోచించడంటాడు. ఆమె ఎప్పుడూ ఆలోచించదంట. ఆమె ఎల్లప్పుడూ కూడా ఆ జరిగిపోయిన కథలన్నీ తవ్వుకుంటా, ఆడు అలా చేసాడు, ఇలా చేసాడు, నా జీవితంలో అలా జరిగింది, నీ జీవితంలో ఎలా జరిగింది, అయ్యింది, ఆ బాధలో కష్టాలన్నీ తలుచుకుంటూ అలాగే ఏడుతూ వెళ్ళి ఎదురు గోతులాడిపోతాడు. ఏదో గోతులాడిపోతాడు. ఆడి పని ఏంటంటే ఎవడొకటి తన్నులు తినడం, ఎవడొకటి గోతులు పడిపోవడం, ఏదో బాధలు పడడం, ఏదో వ్యాధుల సమస్యలు పడిపోవడం, ఏదో కష్టాల బాధలు పడిపోవడం వాడి పని. ఎందుకంటే వాడికి భవిష్యత్తును కూర్చుని ఆసక్తి లేదు, ముందుకు చూసే చూపు లేదు. హల్లెలూయా. ఇటువంటి కప్ప ప్రపంచాన్నంతటినీ కూడా హరిమిగెద్దుని యుద్ధంలోకి నడిపిస్తుంది. కప్ప ఆత్మ పొందుకున్నవాడి జీవితంలో ఎప్పుడూ యుద్ధాలని. ఆడికి మనశ్శాంతి ఉండదు. ఆడు ఎంత సంపాదించినా, ఎంత తిన్నా, ఎంత తాగినా, ఎన్ని రకాలుగా ఆ యొక్క పాలరాతి మేడల్లో ఎదిగినా అతని జీవితంలో ఎప్పుడు కూడా యుద్ధాలే, గొడవలే, సమస్యలే, మనశ్శాంతి లేని జీవితం. హల్లెలూయా. అతను మనశ్శాంతిగా ఉందామన్నా పక్క వాళ్ళు ఎవరు కూడా మనశ్శాంతిగా ఉండవరండి. ఎందుకంటే ఆ సమస్యలు ఎటువంటి ప్రాబ్లం ఏంటంటే ముందు చూపు లేదు. ముందు చూపు ఉన్నవాడు ఎవడైనా ఏం చేస్తాడు? భవిష్యత్తు చూస్తాడు. భవిష్యత్తు చూసినాడు ఎవరైనా సరే చక్కని జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. భవిష్యత్తు నెరిగిన వాడు, భవిష్యత్తు చూడని వాడు, దాని మీద శ్రద్ధ లేని వాడు ఏం చేస్తాడు? తిన్నామా, తాగామా, పని చేసుకున్నామా, పడుకున్నామా, మన శరీరం అంత సుఖంగా ఉందా లేదా, మనం అంత బాగున్నామా లేదా, మన కడుపు నిండిపోయింది లేదా, అంతే. పొట్టాడికి దేవుడు నాకు మహిమ కలుగును గాక. అంతే. ఇంకెవరి కోసం ఆలోచించడం, ఇంకా ఎవరి కోసం ఆలోచించదు. ఎందుకంటే భవిష్యత్తు కూర్చుని అతను జ్ఞానం లేదు, భవిష్యత్తును కూర్చిన చూపు లేదు, భవిష్యత్తును కూర్చిన ఆరాటం లేదు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? కప్పలంటే ఓన్లీ కప్పలే కాదండి, కన్నా ఆ యొక్క ఆత్మలు కూడా నివాసం చేస్తాయి. కొంతమందిలో తొండాత్మ ఉంటుందంట, కొంతమందిలో కుక్కాత్మ ఉంటుందట, కొంతమందిలో తాబేలాత్మ ఉంటుందంట, కొంతమందిలో కోడిపుంజాత్మ ఉంటుందట, కొంతమందిలో కోతాత్మ ఉంటుందట, కొంతమందిలో తోడేలాత్మ ఉంటుందట. యేసుక్రీస్తు అన్నాడండి, మీ మధ్యలోకి క్రూరమైన తోడేళ్ళు వస్తాయన్నాడు. క్రూరమైన తోడేళ్ళు అంటే అడవిలో ఉండే తోడేళ్ళు వస్తాయి సంఘంలోకి? లేదు.
ఆ యొక్క క్రూరమైన తోడేలు వంటి స్వభావం కలిగిన మనుషులు. మీరు పందుల్లాగా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అన్నాడు ప్రభు. ఏమన్నాడండి? కుక్క తన వాంతికి తిరుగుతుందట. అంటే కక్కేసుకుని మళ్ళీ తినేస్తుంది. అది కక్కేసి మర తినేస్తుంది. అంటే ఒక వ్యక్తి ఇది పాపం అని చెప్పి దాన్ని వదిలేసినాడు, మళ్ళీ తిరిగి దాన్నే చేస్తాడు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా వీడు తప్పు అని తెలిసినా సరే దాన్నే చేస్తూ ఉంటాడు, దాన్నే కదుపుతూ ఉంటాడు. అది కుక్క యొక్క ఆత్మ. పందుల ముందు మీ ముత్యాలు చల్లొద్దు అన్నాడు. పందులు అంటే ఎవరైనా పందుల దగ్గరికి వెళ్ళి ముత్యాలు చల్లుతారు ఏంటండి? ముత్యాలంటే వాక్యం అని. ముత్యం అంటే ఏంటండి? వాక్యం అని. పంది అంటే ఆ పంది స్వభావం కలిగిన మనిషి అనమాట. ఈ పంది స్వభావం కలిగిన వ్యక్తికి ముత్యం వ్యాలు ఏం తెలుస్తుంది చెప్పండి? ఆడికి ప్రకటన గ్రంథంలో మర్మలు అన్నట్టు తీసుకొచ్చి నెత్తిమీట్టిన మర్మలం మర్మలం మొరమరాలు అంటాడు. అప్పుడు ఏమన్నా వింటున్నారా? ఆడికి మర్మల సంగతి తెలియదు, మొరమరాల విలువ తెలియదు. అంటే ఎన్ని చెప్పినా ఏదో చెప్పేస్తున్నారు పాస్టర్ గారు, ఏం అర్థం కావట్లేదు. గమ్మున ఇడిచిపెట్టేది బాగుంది పాస్టర్ గారు అనిపిస్తుంది. బుర్రగొక్కుంటాడు, ఏం అర్థం కాదు. అందుకే ముత్యాలు పందుల ముందు వేసినా అట్లా వాల్యూ తెలియక అవి తొక్కుంటూ ఇలా బురద కాళ్ళలో నుంచి వస్తే బురదలతోనే తొక్కేసి వెళ్ళిపోతాయి అంతే. అందుకే కొంతమందికి ఎన్ని బుద్ధివాక్యాలు చెప్పినా, బాబు నాయన ఇలా ఉండకూడదు, ఇది కరెక్ట్ కాదని చెప్పినా, అబ్బే నేను అదే చేస్తానండి, నాకు అదే ఇష్టం అంటాడు అంతే. పంది స్వభావం అది. పంది స్వభావం, కుక్క స్వభావం, నక్క. ఏ రోజు చెప్పు, ఆ నక్కతో చెప్పు నేను ఎలా చెప్తున్నానని చెప్పు అన్నాడు యేసుక్రీస్తు. ఏ నక్క? ఏ రోజుకి నక్క అని పిలిచాడు దేవుడు. నక్క అంటే అర్థం ఏంటంటే రాజకీయానికి గుర్తు నక్క. నక్క అంటే ఏంటండి? అంటే వాళ్ళు ఎంత రాజకీయం ఉంటుందంటే మన దగ్గర మాట్లాడుతుంటాడు, మనకు వదిలి తీసేస్తూ ఉంటాడు. రాజకీయవేత్త ఎలా మారుతాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి అల్లా మారిపోతాడు. హల్లెలూయా. ఎన్ని ఆశలు వేయాలి అన్ని ఆశలు వేసేస్తాడు రాజకీయ నాయకుడు ఓట్ల కోసం. ఆడికి ఓటు కావాలంతే. తర్వాత ఎన్ని ఆశలని వేసేయచ్చు అధికారం వచ్చాక. ఆడికి ఓటు కోసం కాళ్ళు ఎట్టుకోమని పెట్టేసుకుంటాడు. ఓటు వేసిన తర్వాత కాళ్ళు ఎట్టుకుని లాగేస్తాడు. అది నక్క యొక్క బుద్ధి అనమాట. నక్క బుద్ధి ఏంటి? అంతే, అవసరం ఉంటే ఒకలాగా, అవసరం తీరిపోతే ఒకలాగా. నక్క యొక్క ఆత్మది. ఇలాగా జంతువుల యొక్క ఆత్మలన్నీ కూడా మనుషులలో ఉంటాయి. మనం జంతు ఆత్మ పొందుకుంటున్నావో లేకపోతే దేవుని ఆత్మ పొందుకున్నావు అన్నది నీకే తెలియాలి నీ జీవితానికి. దేవుని మహిమ కలుగును గాక. వింటున్నారండి? అందుకే బైబిల్లో దేవుడు ఎలుగుబంటితో మాట్లాడాడు, సింహంతో మాట్లాడాడు. ఇలా బైబిల్లో కొన్ని గుర్తులు ఉన్నాయి. దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఒక విచిత్రమైన జంతువు అనమాట. అసలు దానికి పేరు పెట్టలేం, అలా ఉంటుంది అది. ఎలుగుబంటి, క్రూరముఖం సింహం, ఒక భయంకరమైన క్రూరత్వం కలిగిన సింహం. అది ఎలా ఉందంటే 7 తలకాయలు ఉన్నాయి. ఇలా జంతువులతో పోలుస్తున్నాడు. మనుషుల యొక్క ఆత్మను జంతువులతో పోలుస్తున్నాడు. ఇవన్నీ మనకి ఏమర్థమవుతాయి, ఎలాగ అర్థమవుతాయి? ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి చెప్తున్నా. దానికోసమే నేను మాట్లాడుతూ ఉన్నాను. 7 సంఘాలు: ఎఫెసు, స్వర్ణ, పెర్గమ, సార్దిస్, ఫిలడెల్ఫియా, లవోడికియా, తుయేతైరియా. ఇలా 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలలో 7 దూతలు ఉన్నారు, 7 విగ్రహాలు ఉన్నాయి, 7 దేవతలు ఉన్నాయి, 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 కన్నులు ఉన్నాయి, 7 కొమ్ములు ఉన్నాయి. ఇలాగా రకరకాల పాత్రలు ప్రకటన గ్రంథంలో కనబడతాయి మనకి. అక్షరానుసారంగా చూస్తే మనకి ఏం కనబడతాయి? కొమ్ములేంట్రా బాబా, కన్నులేంట్రా బాబా, సంఘాలేంట్రా బాబు, ఇవన్నీ ఏమీ అర్థం కావట్లేదు. ఇలా రాయబడ్డాయి ఏంటి? కొమ్ములంటే ఏంటి, కన్నులంటే ఏంటి, సంఘాలంటే ఏంటి, దీపవృక్షం అంటే ఏంటి, దీప స్తంభాలంటే ఏంటి? హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో, దానియేలు గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో మనకు ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి ఒక సాదృశ్య రూపంలో. బైబిల్ అంతా మనకు అయ్యే కనబడతాయి. కానీ ఇవన్నీ మనకు తెలియాలంటే
ఇవన్నిటి యొక్క మర్మమంతయు కూడా ఎక్కడ దాచాడంటే దేవుడు 7 ఉరుముల్లో దాచాడండి. ఎక్కడ దాచాడండి? 7 ఉరుముల్లో దాచాడు. 7 ఉరుములు 7 ముద్రల చేత సీలేసేసాడు. ఇప్పుడు 7 ఉరుములు ఏం బైబిల్లో రాయబడలేదు. పోనీ అన్నీ తెలుసుకుందామంటే బైబిల్లో అది రాయబడలేదు. మరి ఎలా తెలుసుకుంటారు క్రైస్తవులు? దేవుడు నిన్ను దీవించునుగాక, నీ గంపయు నీ తొట్టెయు దీవించబడునుగాక, నీ కుటుంబము తరతరాలు దీవించబడునుగాక అని ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు ఇచ్చామంటే ఇచ్చేస్తారు. కానీ కీర్తన గ్రంథం, మలాకి గ్రంథం, ప్రకటన గ్రంథం, ఆ యొక్క ఏంటయ్యి ప్రసంగి గ్రంథం, సామెతల గ్రంథం, సూక్తులు చెప్పి చక్కగా దీవులన్నీ ఇస్తారు. కానీ ఈ మర్మాలు తెరిచే నాదుడు ఎవరు? నేను అడిగేది అది. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రకటన గ్రంథంలో మర్మాలన్నీ తెరిస్తేనే 666 ఉంది బైబిల్లో. ఏంటండి అది? 666 సంఖ్య. బైబిల్లో ఏమన్నాడు? బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్య లెక్కింపనిమ్ము అన్నాడు. అంటే బుద్ధి ఉన్నవాడికి ఈ సంఖ్య ఏంటో తెలుస్తుంది. అంటే బుద్ధి గలవాడు ఎవరు? దేవుని యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ బుద్ధి గలవాడు వస్తేనే కానీ ఆ సంఖ్య యొక్క విలువ, వాల్యూ అది ఎవరిది ఏంటి అన్నది ఎవరికి తెలియదు. 666 666 అంటే అది సాతాను యొక్క ముద్ర, అంత్యక్రీస్తు యొక్క ముద్ర, అది పాపపు ముద్ర, పాతాళానికి తీసుకెళ్లే ముద్ర అది. ఇప్పుడు ఆ ముద్ర కోసం మనకు తెలియలేదనుకోండి, ఎవడో వచ్చి ఆ ముద్ర వేసేస్తాడు. దాని వాల్యూ తెలియలేదనుకో, దాని గురించి ఒక విశేషమైన జ్ఞానం మనకు తెలియలేదనుకోండి, ఎవడో వస్తాడు ఆ ముద్ర వేసేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ ముద్ర వేసుకున్నాడు ఎవడైనా సరే అగ్ని గంధకాల్లో కాల్చేస్తాడండి దేవుడు. ఏం చేస్తాడండి? 666 ముద్ర వేసుకున్నవాడంట దేవుడు అగ్ని గంధకాలం అండి అగ్నిగుండంలో పడేస్తాడంట. అసలు మరి దాన్ని 666 అంటే ఏంటో నీకు తెలియాలి కదా. ముద్ర వేయకుండా ఉంచుకోవాలంటే నీ ముద్ర వేయకుండా ఎవడైనా అంత్యక్రీస్తు వచ్చి నీకు ముద్ర వేయకుండా ఉండాలంటే అసలు అదేంటో తెలియాలి కదా. అంచె దినాల్లో వస్తాడు అంత్యక్రీస్తు, ఆడు ముద్ర వేస్తాడు 666. మరి అది తెలియకపోతే నువ్వే విధంగా 660 అని గుర్తిస్తావు? వాడు ముద్ర వేస్తుంటే నూరాలు చూస్తావు. అది దేవుడు ముద్ర అంటున్నాడు ఆడు. దేవుడు ముద్ర అండి వేసిండి అయితే ఫస్ట్ అని ఎట్టేస్తాను చెయ్య, చేతి మీద ఒకటి నష్టం మీద ఒకటి ఎత్తాడంటాడు. అసలు దానికోసం తెలియకపోతే 666 కోసం నీకెలాగా ఆ ముద్ర వేయించుకోకుండా నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోగలవు? హల్లెలూయా. ఎవడన్నా నీకు పాయిజన్ అట్టుకొచ్చి ఇచ్చేస్తున్నాడు అనుకోండి, ఇది పాయిజన్ అన్న సంగతి నీకు తెలిసి నువ్వు తాగుతావా? తాగుతారండి. కుళ్ళిపోయిన అన్నం పట్టుకొచ్చి పెట్టేస్తున్నాడు అనుకోండి, అది కుళ్ళిపోయిన అన్నం నీకు తెలిసిన తర్వాత తింటావు? అది తినవు. అలాగే ఆ కుళ్ళిపోయిన అన్నం నీకు తెలుసా తెలియదు అన్నది ముందు తెలుసుకోవాలి. అదే అప్పుడే పుట్టిన పిల్లడికి పెట్టండి, వాడికి తెలీదు, వాడికి ఏం తెలీదు. కుళ్ళిపోయిన అన్నం పెట్టినా తింటాడు, 4 రోజులు మురగబెట్టిన అన్నం అనేది పెట్టినా తింటాడు, అప్పటికప్పుడు వండి వేడి పెట్టినా తింటాడు. ఎందుకంటే కాలుతుందని తెలియదు, అది కుళ్ళిపోయిందని తెలియదు, అది పాడైపోయిందని సంగతి తెలియదు. ఒకవేళ పెట్టిన తర్వాత అది కాలిన తర్వాత అప్పుడు ఎడతాడు బేరమంటాడు, కాలిపోయింది కాబట్టి. కుళ్ళిపోయింది కాబట్టి నోట్లు ఎట్టుకున్న తర్వాత తెలితే పొల్లు అంతా బయట ఎడతాడు ఇలాగా. అర్థమైందండి? అసలు తెలియదు కదా. తెలియాలంటే ఆ మర్మం 7 ఉరుముల్లో ఉంది. 7 ఉరుముల దగ్గరికి వెళ్తేనే కానీ నీకు ఈ మర్మం బయటపరచదు. 666 కోసం తెలియదు. ప్రకటన గ్రంథంలో ఈ విశేషమైన జ్ఞానమంతయు కూడా దేవుడు 7 ఉరుముల్లో భద్రం చేశాడు. దానిని 7 ఉరుముల ద్వారా ముద్రించేశాడు. 7 ఉరుములను 7 ముద్రల ద్వారా సీలేసేశాడు. ఆ 7 ముద్రలు ఏంటంటే, మొదటి ముద్రలోనేమో తెల్లని గుర్రం వస్తూ ఉంది, కొన్ని విషయాలు చూసాం లాస్ట్ వీక్లో. 2 ముద్రలోనేమో ఎర్రని గుర్రం వస్తూ ఉంది, 3వ ముద్రలోనేమో నల్లని గుర్రం వస్తూ ఉంది, 4వ ముద్రలోనేమో పాండుర వర్ణ గుర్రం వస్తూ ఉంది. హల్లెలూయా. ఈ 4 గుర్రాలు కలిసి ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసి మనుషుల్ని మరణానికి తీసుకెళ్ళిపోతున్నాయి. మరి అమ్మ గుర్రాల కోసం మనకు తెలియాలి వద్దండి? ఆ నల్లని గుర్రం ఏంటి, ఆ తెల్లని గుర్రం ఏంటి, ఆ పాండుర వర్ణ గుర్రం ఏంటి, ఆ యొక్క ఎరుపు గుర్రం ఏంటి, అది ఏం చేస్తుంది, ఆ గుర్రం యొక్క లక్ష్యం ఏంటి, అది ఏ విధంగా మనుషుల పైన పడుతుంది, ఇవన్నీ మనకు తెలిస్తేనే కానీ ఆ గుర్రాల కోసం మనకు అర్థం కాదు. చాలామంది ఏం చేస్తారంటే గుర్రాలు కాస్త రాశారు కదా, ఎర్రతోటి నల్లతోటి తెల్లతోటి పాండుర వర్ణం ఒకటి 4 గుర్రాలు రంగులు వేసేసి ఇవే మన గుర్రాలు అంటున్నారు.
ఇది అయ్యా గుర్రాలు. హల్లెలూయా. అసలు ఆ గుర్రాలు ఏంటి? దేవుడు ఎందుకు ఆ గుర్రాల రూపంలో దాన్ని రాయిపించాడు? అవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి? ఇవన్నీ కూడా దేవుడు మర్మయుక్తముగా 7 ఉరుముల్లో దాచిపెట్టాడు. ఆ 7 ఉరుములు మనకు బయలుపరచబడితేనే కానీ మన జీవితంలో ఆ వాటన్నిటి నుంచి తప్పించుకొని పరిశుద్ధాత్మను పొందుకోవడం మనం వెళ్ళాం. ఇవన్నీ తెలిస్తేనే మనకు పరిశుద్ధాత్మ అంటే ఏంటో అర్థమవుతుంది. ఇవన్నీ తెలిస్తేనే అసలు పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలో తెలుస్తుంది. ఇవన్నీ తెలిస్తేనే అసలు పరిశుద్ధాత్మ మనం ఎలా స్వీకరించాలో తెలుస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు 7 ఉరుములకు 7 ముద్రల ద్వారా సీలేశాడు. ఇప్పుడు అది 7వ దూత ద్వారా మర్మాలన్నీ బయలుపరచబడాలి. ఏం తెలియాలండి? ఆ మర్మాలన్నీ కూడా 7వ దూత ద్వారా బయలుపరచబడాలి. మరి 7వ దూత ఎక్కడున్నాడు? 7వ దూత ఎలా ఉన్నాడు? అతని లక్ష్యం ఏంటి? అతను దేని ద్వారా దీవించబడతా ఉన్నాడు? దేని ద్వారా మనుషుల దగ్గరికి వస్తూ ఉన్నాడు? అతని లేఖనం ఏంటి అన్నది మనం బైబిల్ గ్రంథంలో ప్రతి లేఖనాన్ని చెక్ చేద్దాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంకొక 10 నిమిషాలు ఉంది నాకు. 10 నిమిషాల్లో నేను చెప్పి ముగిస్తాను. చాలా హాట్గా ఉంది వాతావరణం. జాగ్రత్తగా మీరు పరిశీలించి గమనించండి. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసాం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ విన్నాం. ఇప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో లాస్ట్ వీక్ మనం చూసాం కొన్ని విషయాలు. వింటున్నారండి? హల్లెలూయా. చాలా అలసట పడుతున్నారు. రాత్రి మేము పడుకునేసరికి 2 అయిందండి. పాస్టర్ గారు ఏమో 7 గంటలకు తీసుకెళ్ళి 9 గంటలకు వదిలేస్తానని చెప్పి ఆయన 12 గంటలకు వదిలాడు. ఆ 12 గంటల నుంచి ఒక అరగంట భోజనం చేసాం. ఆ 12:30కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేటప్పుడు 1 గంటన్నర అయింది. అన్నీ సర్దుకుని పడుకున్నాడు 2 అయింది. మా నిద్ర తాలుకోలేక పాపం ఇక్కడ వీళ్ళకి నిద్ర వచ్చేస్తుంది ఇక్కడ. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కొంచెం ఓపు పట్టండి. దేవుడు నేను చెప్పాను ఆల్రెడీ చాలాసార్లు, ఒక్కసారి నిద్రపోతే నేను గంట చెప్పిన ప్రసంగం అంతా కూడా 1 సెకండ్లో డిస్పాస్ అయిపోద్ది. ఏమైపోద్దండి? మొత్తం మిస్ అయిపోద్ది. ఏం చెప్పావంటే తెల్లముఖం ఎత్తరు. ఎందుకంటే దెయ్యం నిద్రాల తీసుకొచ్చింది. ఎందుకంటే చెప్పబడిన వాక్యాన్ని చెప్పని చూసారా? రాతి నేల మీద పడితే ఏమవుతుంది? విత్తనాలు రాతి నేల మీద పడితే ఏం చేస్తాయి? పక్షి వచ్చి ఎత్తుకుపోతుంది. ఏ పక్షి అది? లూసిఫర్ పక్షి. ఆ లూసిఫర్ పక్షి వచ్చిందంటే ఎత్తుకుపోతుంది. ఒకటి ఉండదు. నేను ఎంత అలసట చెంది, ఎంత బాధపడి, ఎంత శ్రమపడి పూర్ణ మీతో ఆరాటపడి నేను చెప్తే ఒక్క ముక్క కూడా మీకు గుర్తుండదు. అందుకే నేను నిద్రపోవద్దని చెప్తున్నాను. నిద్ర వస్తే ఏ మాత్రం సిగ్గుపడకుండా జస్ట్ అలా బయటికి వెళ్ళి మొహం కడిగేసుకుంటాం. అది చాలా మంచి పద్ధతి. అది సిగ్గుపడద్దు. హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో 10వ వచనంలో మనము అనేకమైన విషయాలు ఇక్కడ చూసాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ లాస్ట్ వీక్ చెప్పాను, నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. గుర్తుపెట్టుకోవాలి మీ మైండ్లో, మీ హృదయాల్లో. రాకడకు ముందు ఏలియా రావాలి. ఎవరు రావాలండి? రాకడను ప్రజలకు పరిచయం చేసేది ఏలియా. ఏలియా వచ్చిన తర్వాతనే రాకడ జరుగుతుంది. దేవుడు మనుష్య కుమారుడిగా భూమిపైకి వస్తాడు, ప్రజలకు ప్రత్యక్షం అవుతాడు. ఈ కార్యం జరగాలంటే ఫస్ట్ ఏలియా వచ్చి దేవుడు రాకడ గూర్చి ప్రజలకు విపులకరంగా స్పష్టంగా తెలియజేయాలండి. ఇది బైబిల్ గ్రంథము ప్రవచన రూపంలో దేవుడు రాసి పెట్టిన ఒక క్షుణ్ణమైన అపూర్వమైన వాక్యాలు దేవుడు ప్రవక్తల ద్వారా రాసిపెట్టాడు. ఇప్పుడు ప్రవక్తలు ఏం చెప్పారంటే,
రాకడకు ముందు, మొదటి రాకడకు ముందు ఏలియా వస్తాడు. ఏలియా వచ్చి ప్రజలను సిద్ధపరుస్తాడు. ఆ సిద్ధపరచబడిన తరువాత హల్లెలూయా ఎక్కడున్నాడు చూద్దామా తీయండి. యెషయా గ్రంథం 40 అధ్యాయం మొదటి నుంచి చదువుదాం మనం. యెషయా మొదటి రాకడ కోసం, మెస్సియా రాకడ కోసం ఏ విధంగా అక్కడ జరుగుతుందో, ఏ విధంగా రాకడను ప్రజలు చూడబోతా ఉన్నారో యెషయా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. 40 అధ్యాయం మొదటి నుంచి చదవండి. మీ దేవుడు సెలవిచ్చినది ఏమనగా, నా జనులను ఓదార్చుడి. ఇప్పుడు యెరూషలేముతో ప్రేమగా మాట్లాడేవాడు ఒకడు వస్తూ ఉన్నాడు. కష్టకాలంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, రోమీలు పెట్టిన శ్రమలు బట్టి ఏడుస్తూ ఉన్నారు, కష్టాలు పడుతూ ఉన్నారు, వేదనలు పడుతూ ఉన్నారు, దుఃఖముఖులై ఉన్నారు, విమోచన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, విమోచకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరండి? ఇజ్రాయేల్ ప్రజలు. వింటున్నారండి? దేవుడి కోసం ఎదురు చూస్తున్నారు. మనం ఎందుకు వచ్చాము ఇక్కడ చర్చికి? దేనికి వచ్చాము ఇక్కడ చర్చికి? మన మోకాలో సార్ చర్చిలు చూపించి వెళ్ళిపోదామనా? కాదు కదా. ఓ సందేసి వెళ్ళిపోదామనా? ఓ పాట పడి వెళ్ళిపోదామనా? అందుకు రాలేదు కదా. లేకపోతే మనం బత్తిపరులమని, క్రైస్తవులమని, సంఘం వెళ్ళడానికి ఆదివారం చట్టం పెట్టాడని, ఆదివారం వెళ్ళాలి కనుక పని పాటలు మానేసి ఆదివారం ఒక గంట కనిపించేసి వెళ్ళిపోదామని వచ్చామా? అలా రాలేదండి. అసలు దేవుని యొక్క ఆలయంలోకి ఎందుకు వచ్చామంటే దేవుని చూడడానికి వచ్చాం. దేనికి వచ్చామండి? దేవుని చూడడానికి వచ్చాం, దేవుని కలుసుకోవడానికి వచ్చాం, దేవుడితో మాట్లాడడానికి వచ్చాం, దేవుడు చెప్పింది వినడానికి వచ్చాం. హల్లెలూయా. ఇదంతా జరగాలంటే ఎవరి కోసం ఎదురు చూడాలి? ఏమండి? దేవుని కోసమే కదా. ఆయన మాట్లాడాలంటే ఆయన రావాలి కదా. అవునా కదండి? ఆయన చూడాలంటే ఆయన వస్తేనే మనం చూస్తాం. ఆయన చెప్పింది వినాలంటే ఆయన వచ్చి మాట్లాడితేనే మనం వింటాం. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ ఎదురు చూసే ప్రజల దగ్గరికి యెషయా ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు. నా జనులతో మాట్లాడడానికి, ప్రేమగా మాట్లాడడానికి, ప్రేమించే ఒక వ్యక్తి వస్తా ఉన్నాడు. నా ప్రజలను ఓదార్చడానికి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆదరించడానికి ఒక వ్యక్తి వస్తున్నాడు. ప్రేమించడానికి ఒక వ్యక్తి వస్తున్నాడు. హల్లెలూయా. చదవండి. యుద్ధాలు అయిపోయినాయి, గొడవలు అయిపోయినాయి. ఇప్పుడు దేవుడు మెస్సయ్యగా వారిని కలుసుకోబోతా ఉన్నాడు. ఆమె దోషారోపణలు తీర్చబడ్డాయి. యెహోవా చేతి వలన సమస్త పాపము నిమిత్తము రెండంతలు పొందెను. ఇప్పుడు సమాచారం ఆమెకు ప్రకటిస్తున్నాడు. ఏ సమాచారం వస్తుంది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి? వింటున్నారా? ఏ సమాచారం వస్తుంది? యెషయా ద్వారా ఒక తాజా వర్తమానం వస్తుంది వాళ్ళకి. హల్లెలూయా. ఒక యెషయా ద్వారా ఒక తాజా వర్తమానం వస్తూ ఉంది వాళ్ళకి. ఒక తాజా సమాచారం వస్తుంది వాళ్ళకి. ఒక తాజా వార్త వస్తుంది వాళ్ళకి. హల్లెలూయా. చూడండి, రేషన్ ఇస్తున్నారనుకో, గ్రామాల్లో పంచాయతీల్లో ఏమైనా జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే డప్పు కొట్టుకుంటూ వచ్చి ఆ ఊరంతా చాటింపేస్తాడు. ఏమని వేస్తాడు? బియ్యం వచ్చినాయి తీసుకోవాలంటే హో అని వేస్తాడు. లేకపోతే ఆ పంచాయతీలో ఏం జరుగుతుందో, మెడికల్ క్యాంప్ జరుగుతుందా, సీఎం వస్తున్నారా, లేకపోతే పంచాయతీలో ఏం జరుగుతుంది, కలెక్టర్ గారు వస్తున్నారా, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి డప్పు పట్టుకుని ఊరంతా తిరిగి సమాచారం ఇస్తాడు ఒక వ్యక్తి. అలా అవునండి. అలాగే ప్రపంచంలో ఉన్న జనులందరికీ తెలియజేయడానికి దేవుడు ఒక సువార్త డప్పు పట్టుకుని ప్రజలకు సమాచారం ఇవ్వడానికి వస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వారికి ఒక సమాచారం వస్తుంది. ఏ సమాచారమో వినండి.
ఆలకించుడు, జాగ్రత్తగా వినండి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గాన్ని సిద్ధపరచడానికి, ఈ యొక్క అడవిలో నుంచి సమాచారం ఇవ్వడానికి, ప్రజలను సిద్ధపరచడానికి దేవుడు అరణ్యంలో నుంచి ప్రజల దగ్గరికి ఒక వ్యక్తిని పంపిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారండి? అర్థమవుతుందా? చెప్పండి, చదవండి. ఆ ఎడారిలో మా దేవుని రాజ మార్గమును సరళము చేయుడి. ప్రతి లోయ ఎత్తు చేయబడుతుంది, ప్రతి పల్లము సమము చేయబడుతుంది, అణచబడుతుంది. గొప్పులు, ఎత్తులు, పల్లాలు ఉండవు, అంతా కూడా సమానంగా చేసేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ ఎత్తులో ఇంకా కష్టాలు, బాధలు, తెప్పులు, పాపం, వ్యాధులు, సమస్యలు ఏమీ ఉండవు. ఇంకా అవన్నీ కూడా సమానంగా చేసి పరిపూర్ణంగా అతన్ని సిద్ధపరిచి అతన్ని మెస్సీకి పరిచయం చేయబోతా ఉన్నాడు. ఓకే, రైట్, చదవండి. ఎవరి మహిమ? యెహోవా మహిమ ఇప్పుడు ప్రజల దగ్గరికి వస్తా ఉంది. మొదటి రాకడ జరగబోతా ఉంది. మెస్సయ్య ప్రజల యొద్దకు రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ చూస్తారట. దేవుడు ఏం చెప్పాడండి? అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడంటే, యెహోవాకు మార్గాన్ని సిద్ధపరచండి. యెహోవా మీ మధ్యలో ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. యెహోవా మీ మధ్యలోకి రాబోతా ఉన్నాడు. యెహోవా మీతో మాట్లాడబోతా ఉన్నాడు. యెహోవా మిమ్మల్ని దర్శించబోతా ఉన్నాడు. యెహోవా మిమ్మల్ని సందర్శించబోతా ఉన్నాడు. సిద్ధపడండి జనమా, సిద్ధపడండి జనమా, సిద్ధపడండి జనమా అని చెప్పి వారిని సిద్ధపరచడానికి అడవిలో నుంచి ఒక వ్యక్తి ప్రజల యొద్దకు వస్తా ఉన్నాడు. ఇలాగని యెషయా ప్రవచించాడు. అంటే రాకడకు ముందు ఎవరు రావాలి? రాకడకు ముందు సిద్ధపరిచే ఒక వ్యక్తి అడవిలో నుంచి రావాలి అని యెషయా ప్రవచించి, యేసుక్రీస్తు రాకముందే 800 సంవత్సరాల క్రితమే ఈ యొక్క యెషయా ప్రవచించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు జరిగిన సమాచారం మనం విందాం. ఇప్పుడు అసలైన సమాచారం విందాం. ఆ సమాచారం ఏంటంటే, యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త. గుర్తుంటాయా మీకు? ఇవన్నీ కూడా గుర్తుంటాయా? నెక్స్ట్ వారం అడుగుతాను. గుర్తుంటాయంటే ఒక్కరు మాట్లాడతలేదు అంటే గుర్తుండమన్నమాట. సరేలే, మీరు గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోతే నేను మాత్రం చెప్పేస్తాను. అది మీ ఇష్టం. దేవుని నాకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఇప్పుడు దానికంటే ముందుగా ఈ లేఖనం ముయ్యకుండా లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. మొన్న లాస్ట్ వీక్ చదివినిపించాను మీకు, మళ్ళీ చదువుదాం. తీస్తున్నారా? బైబిల్ తీస్తున్నారా? చూడాలి, లేఖనాలు అన్నీ చూడాలి. ఎందుకంటే లేఖనాలు చూడకపోతే మళ్ళీ వ్యక్తిని గుర్తించలేరు మీరు. లేఖనాలు చూస్తేనే వ్యక్తిని మీరు గుర్తిస్తారు లేఖనం ద్వారా. లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. గొప్పవాడై ద్రాక్షారసమైనను తిప్పును. ఈ వ్యక్తి ఎవరు తెలుసు కదా? నీ వ్యక్తి ఇక్కడ చదివేది ఎవరి కోసం? బాప్టిజం ఇచ్చి యోహాను కోసం. ఎలిజబెత్ జక్రియలకు పుట్టిన ఏకైక కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు అన్నమాట. ఈయన పేరు యోహాను. ఇప్పుడు ఈ వ్యక్తి కోసం గాబ్రియల్ దూత చెప్తా ఉంది. ఏమని చెప్తుంది? ఇతను ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైన మద్యమనం త్రాగకుండా తన తల్లి గర్భం పుట్టినది మొదలుకొని, చిన్నప్పటి నుంచే, పెద్దవాడైనా కాదు, తన తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఇజ్రాయేలీలను అనేకులను ప్రభు వైపు తిప్పి, తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పి
అవిధేయులని నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపరిచిన ప్రజలను సిద్ధపరచుటకై. ఏ ఆత్మ అండి? ఈ బాప్టిజం ఇచ్చి యోహానులో ఏ ఆత్మ ఉంది? గుర్తుపెట్టుకుంటారా? లాస్ట్ వీక్ చెప్పాను మరి, నేను మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ బాప్టిజం ఇచ్చి యోహానులో ఏ ఆత్మ ఉంది? యెజబెల్లో ఏం ఆత్మ ఉంది? లూసిఫర్ ఆత్మ ఉంది. యెజబెల్లో లూసిఫర్ ఆత్మ ఉంది. లాస్ట్ వీక్ మనం యెజబెల్ కోసం మాట్లాడుకున్నాం. ఇంకా సబ్జెక్ట్ అది ఇంకా అవ్వలేదు, ఇంకా నేను అందులోకి వెళ్ళలేదు. అసలైన సబ్జెక్ట్ వచ్చే వారం వస్తుంది అది. హల్లెలూయా. ఇప్పుడు యెజబెలులో లూసిఫర్ ఉన్నాడు, బాప్టిజం ఇచ్చి యోహానులో ఏలియా ఉన్నాడు. ఇప్పుడు ఏలియా ఆత్మ కలిగి ఈ బాప్టిజం ఇచ్చి యోహాను వస్తా ఉన్నాడు. ఇతను అక్కడ యెషయా గ్రంథంలో ఏదైతే చెప్పాడో, ఎందుకు రావాలి ఇతను? ఏలియా ఎందుకు రావాలి? యెహోవాకు మార్గం సిద్ధపరచడానికి ఇతను రావాలి. ప్రతి ఎత్తు కూడా సమానం చేయడానికి, ప్రతి లోయ కూడా సమానం చేయడానికి, యెహోవాకు మార్గాన్ని సిద్ధపరచడానికి ఈ వ్యక్తి రావాలి, అడవిలో నుంచి రావాలి అని చెప్పి యెషయా ప్రవచించాడు. అక్కడ ప్రవచించాడండి. ఇప్పుడు ప్రవచించబడిన తర్వాత ఇప్పుడు దేవదూత కూడా యెషయా చెప్పినట్లుగానే దేవదూత కూడా అదే విషయం చెప్తుంది. గాబ్రియల్ దూత కూడా అదే చెప్తుంది. అక్కడ యెషయా చెప్పాడు, ఇక్కడ గాబ్రియల్ దూత చెప్తుంది. ఏమని చెప్తుంది? ఆయనకు మార్గాన్ని సిద్ధపరచడానికై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్తున్నాడు అన్నాడు. ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు ముందుగా ఈ యొక్క బాప్టిజం ఇచ్చి యోహాను వస్తున్నాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుంది కదా? ఆయనకు ముందుగా వెళ్ళును అన్నాడు. ఎవరికి ముందుగా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందుగా ఈ యొక్క బాప్టిజం ఇచ్చి యోహాను ఏలి యొక్క ఆత్మ శక్తియు గలవాడై ప్రజలను రాకడకు సిద్ధపరచడానికి ఈ వ్యక్తి భూమిపైకి వస్తున్నాడు. ఆమె హల్లెలూయా. అర్థమైంది కదా? అర్థమైంది కదా? రాకడకు ముందు ఎవరు రావాలి? ఏలియా రావాలి. ఎవరు ప్రవచించారు అలాగని? యెషయా ప్రవచించాడు. ఇక్కడ గాబ్రియల్ దూత కూడా అదే చెప్తుంది. ఇప్పుడు దాని ప్రకారంగా ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి దేవదూత చెప్పినట్లుగా, యెషయా చెప్పినట్లుగా ఆయన కదలికలు ఉండాలి వద్దని. దేవదూత ఏం చెప్పిందో, యెషయా ఏం చెప్పాడో దాని ప్రకారంగానే ఇతని కదలికలు ఉండాలి. అతనే బాప్తిజం ఇచ్చి యోహాను అయి ఉండాలి, అతనే ఏలియా ఆత్మను పొందుకొనునై ఉండాలి, అతనే దేవునికి మార్గం సిద్ధపరచుకోవడే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి? రేపు పొద్దుట ఎవరన్నా ఆయన ఎవరండి? ఏలియా అంటే ఎవరో ఏం చేస్తాడు వచ్చి అన్నారనుకోండి, ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? దేవుని యొక్క రాకడకు ముందు వచ్చు ఏలియా అని చెప్పాలి. ఎవరండి? దేవుని యొక్క రాకడకు ముందు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చే ఏలియా అని చెప్పాలి. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏలియా మార్గాన్ని సిద్ధపరచడానికి వస్తున్నాడు. గాబ్రియల్ దూత అదే చెప్పింది, యెషయా కూడా అదే చెప్పాడు. అవును కదండి? చదివాం కదా, విన్నారు కదా. ఇప్పుడు మనం అందులోకి వెళ్దాం, యోహాను సువార్తలోకి వెళ్దాం. 1వ అధ్యాయము 19వ వచనం. ఇప్పుడు యోహాను వచ్చి అందరికీ బాప్తిజం ఇస్తున్నాడు. అందరికీ కూడా బాప్తిజం ఇస్తున్నాడు. సేవ ప్రారంభించాడు. అడవిలో నుంచి వచ్చి ఆయన అడవిలోకి వెళ్ళిపోయాడు. పుట్టిన 9 సంవత్సరాలకే అడవిలోకి వెళ్ళిపోయాడు. అన్నం తినడం మానేశాడు, మంచినీళ్ళు తాగడం మానేశాడు. అతనికి ఫుడ్ లేదు, అక్కడ అన్నం లేదు. ఇజ్రాయేల్ ఫుడ్ ఏంటంటే రొట్టెలు తింటారు ఎక్కువగా. ఆ రొట్టెలు తినడం మానేశాడు, శ్రేష్టమైన ఫుడ్ తినడం మానేశాడు. దేవుడు అభిషేకించాడు కాబట్టి, అతన్ని ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఏలి ఆత్మతో నింపాడు కాబట్టి, పరిశుద్ధాత్మతో నిండుకొని వాడే ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు అతన్ని అడవిలోకి తీసుకెళ్ళిపోయాడు, అరణ్యంలో తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అరణ్యంలో అతను ఏం చేస్తాడంటే, అతని బట్టలు ఏంటనుకున్నారు? జంతువుల చర్మాలు వచ్చి కట్టుకుంటున్నాడు.
అతని బట్టలు ఏంటండి? జంతు చర్మాలు చొక్కా కింద కుట్టుకున్నాడు. జంతు చర్మాలు ఒలిచి చొక్కా, అతని బట్టలు అయ్యే. అతని ఫుడ్ ఏంటి? మిడతలు, తేనె ముడతలు, ఈ రెండు కలిపి తింటున్నాడు ఆయన. అది ఆయన యొక్క ఆహారం. అలాగా ఇంచుమించు చాలా సంవత్సరాలు అక్కడ బ్రతికాడు అరణ్యంలోనే. ఆ తేనె మిడతలో తింటూ ఆ దేవుడు ఏదైతే నేర్పిస్తున్నాడో, ఏ విధంగా మార్గాన్ని సిద్ధపరచమని చెప్పాడో, ఈ మెస్సీ ఎలా ఉంటాడో ఆ సమస్తము కూడా ఇతనికి వాక్య రూపంలో బయలుపరిచాడు. బయలుపరచబడిన తర్వాత అప్పుడు వాక్యాన్ని పట్టుకుని ప్రజల దగ్గరికి వచ్చి, ఎందుకంటే రాకడ సమయం అయిపోయింది, ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే టైం అయిపోయింది. ఇప్పుడు ఆయన టైం అయిపోయింది కాబట్టి ఆయన పరిచయం చేయడానికి ముందు ఏలియా రావాలి. ఏలియా వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి ఇతను ఏం చేస్తున్నాడంటే సేవ ప్రారంభించాడు. సేవ ప్రారంభించి అందరికీ కూడా బాప్టిజం ఇస్తున్నాడు. బాప్టిజం ఇవ్వడం మొదలుపెట్టాడు. బాప్టిజం ఇస్తుంటే ఈ యొక్క వ్యక్తులకి శాస్త్రులు, అక్కడ పాస్టర్లు ఉంటారు కదండి, ఆ పాస్టర్లకి, పరిసయ్యులకి, సద్దుకాయలకి, హెరోదీలకి, వీళ్ళందరూ కూడా ఏకమైపోయి మనం అందరం అసలు బాప్టిజం అంటే ఎవరికి తెలియదు. ఆ కాలంలో అసలు బాప్టిజం అంటే తెలియదు. మొట్టమొదటిగా బాప్టిజం స్టార్ట్ చేసినోడే బాప్టిజం ఇచ్చి యోహాను. స్టార్ట్ చేసింది ఆయనే కాబట్టి అందుకే ఆయనకి బాప్టిజం ఇచ్చి యోహాను అని పేరు వచ్చింది. అసలు బాప్టిజం అంటే తెలియదు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అందరికీ బాప్టిజం ఇస్తున్నాడు. బాప్టిజం ఇవ్వాలంటే కేవలం బైబిల్లో ముగ్గురికే అధికారం ఉంటుంది. బాప్టిజం ఇవ్వడానికి బైబిల్లో ముగ్గురికే అధికారం ఉంటుంది. ఒకరికేమో మోషే, ఒకరేమో ఏలియా, ఒకరేమో ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ముగ్గురికే అధికారం. మోసే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎర్ర సముద్రంలో ఇచ్చాడు బాప్తిజం. ఏలియా ఇప్పుడు బాప్తిజం ఇస్తా ఉన్నాడు. మోసే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాప్తిజం స్టార్ట్ చేసింది ఎవరంటే ఏలియా స్టార్ట్ చేయాలి. ఏలియా స్టార్ట్ చేయాలి బాప్తిజం, ఇంకెవరు ఇవ్వకూడదు. అయితే ఇతను బాప్తిజం ఇస్తున్నాడేంటి? బాప్తిజం ఇవ్వాలంటే ఏలియా రావాలి కదా అని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, హెరోదీలు అందరూ ఏకమై ఈ యొక్క యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ఈ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ మాటలు మనం చదువుతున్నారు, వింటున్నాం. చదవండి. యోహాను సువార్త 1:19 చదువుదాం. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేములో నుండి యోహాను ఎవరి దగ్గరికి వచ్చారు? యోహాను దగ్గరికి వచ్చారు. బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చారు. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, నువ్వెవరు అసలు? బాప్తిజం ఎందుకు ఇస్తున్నావు? బాప్తిజం ఇవ్వాలంటే కేవలం అధికారం ఎవరికి ఉంది? మోషేకి ఇవ్వాలి. రెండవది ఏలియాకు ఉంది. నువ్వు మోషేవా, నువ్వు ఏలియావా, లేకపోతే నువ్వు క్రీస్తువా? వీళ్ళ ముగ్గురే ఇవ్వాలి బాప్తిజం. నువ్వెవరివి? క్రీస్తువా, ఏలియావా, మోషేవా, ఎవరో చెప్పు మాకు. నువ్వెందుకు బాప్తిజం ఇస్తున్నావు? నీకెవరిచ్చాడు అధికారం అని వీళ్ళందరూ కూడా మూకమ్మడి దాడి యోహాను మీద చేస్తున్నారు. హల్లెలూయా. నిజం చెప్పినోడి మీద ఎవడైనా సరే ఇలాగ దాడి చేస్తూ ఉంటాడు. అబద్ధ బోధ చేసేవాడు ఎవరైనా సరే ఇలాగే నిజం చెప్పేవాడి మీద దాడి చేస్తూనే ఉంటారు. ఎవరయ్యా నువ్వు? మేము చెప్పే విషయాలు చెప్పకుండా, మేము చేసే క్రిస్మస్లు చేయకుండా, మేము చేసే ఈస్టర్లు చేయకుండా, మేము చేసే భస్మ ద్వారాలు చేయకుండా, మేము చేసే ఆచారాలు సిద్ధాంతాలు చేయకుండా నువ్వెవడో కొత్త బోధ చేస్తున్నావు? ఏలియా అంటావు, బ్రహ్మం అంటావు, 7 ముద్రలు అంటావు, 7 తెగుళ్ళు అంటావు, ఏయో లేని అన్నీ చెప్తావేటి? మాకేం అర్థం కావట్లేదు. అవన్నీ లేవు. సంఘాన్ని పరిశుద్ధాత్మ నడిపించేస్తున్నాడు. పరిశుద్ధాత్మ మేము పొందేసుకున్నాం, పరిశుద్ధాత్మ భక్తులమైపోయాం అంటున్నారు. అసలు విషయం అక్కడ శాస్త్రులు, హెరోదీలు, పరిసయ్యులు, సద్దుకాయలు పొరభక్తితో పోరాడినట్లుగా ఈరోజు కూడా పోరాడుతూనే ఉన్నారు. అవే ఆత్మలు మరి మారలేదు, పోరాడుతూనే ఉంటాయి. హల్లెలూయా. అతను ఇచ్చిన సాక్ష్యం ఇదే, అతను ఎరుగునని ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకున్నాడు. కాగా నువ్వెవరవే? నువ్వు ఏలియావా అని అడుగగా అతడు కాదన్నాడు. నీవు ఆ ప్రవక్తవా, మోషేవా అడుగగా కాదని ఉత్తరం ఇచ్చాడు. మరి నువ్వెవరవయ్యా? మోషేని కాదంటున్నావు, ఏలియని కాదంటున్నావు, ఏలియని కాదంటున్నావు, క్రీస్తుని కాదంటున్నావు. మరి ఎవరు నువ్వు? ఎందుకు ఇస్తున్నావు బాప్తిజం?
వాళ్ళు అడిగారు. ఆయన చెప్తున్నాడు చూడండి అప్పుడు, కాబట్టి వారు నువ్వెవరివి, మమ్మను పంపిన వానికి మేము ఉత్తరం ఇవ్వాలి కదా, నిన్ను గూర్చి నువ్వేం చెప్పుకుంటున్నావు అని అతన్ని అడిగారు. అందుకు అతడు ఇలా చెప్తున్నాడు, యోహాను నోరు తెరిచి అతను ఎవరో చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు అతను ఎవరో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అతను ఎవరో తెలియజేసుకుంటున్నాడు వారికి. ఎక్కడ చెప్పాడండి? యెషయా చెప్పాడు. ఏమని చెప్పాడు? 40 అధ్యాయంలో 3వ వచనంలో ఏం చెప్పాడు? అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు, యెహోవాకు మార్గాన్ని సిద్ధపరచడానికి వస్తున్నాడు అని చెప్పాడు యెషయా. మనం చదివాం దాన్ని, అవునా కదండి? ఇప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి, అందుకాయన ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తు చెప్పు శబ్దముని అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి ఆయన రుజువు చేసుకుంటున్నాడండి. యెషయా చెప్పిందే చెప్తున్నాడా? దూత చెప్పిందే చెప్తున్నాడా? మారలా. అంటే ఒక ప్రవక్త వచ్చి, ఒక దేవుని సేవకుడు వచ్చి ఏదో దేవుని చెప్పనిదే, ప్రవక్తలు చెప్పండి ఏదో వచ్చాడు ఓగేసి నేను దేవుని సేవకుని చెప్పడం, అద్భుతాలు చేసేసి, స్వస్థతలు చేసేసి, నేను అది చేసి ఇది చేసి మా తిమ్మిరి బిమ్మిరి చేసేసి నేను దేవుని సేవకుని, నేను దేవుని ప్రవర్తనని చెప్పడం. దేవుని ప్రవర్త అనగా అతని ప్రవక్త యొక్క పరిచర్యను ఆల్రెడీ ప్రవక్తలు ముందుగానే బైబిల్లో ప్రవశిస్తారు. హల్లెలూయా. అతను ఏదో అలా వచ్చేసి ఇలా చెప్పేసి ఇలా బుస్సు బుస్సుమని చెప్పేసి మాట్లాడేసి మంత్రాల చింతగల రాలంటే మంత్రాలు పలికేసి వెళ్ళిపోడు. ఆయన ఒక ప్రవక్త భూమిపైకి వస్తున్నాడంటే అతని పరిచర్యను ముందుగానే ఏ పరిచర్య చెయ్యాలి, ఎలా చెయ్యాలి, మార్గాన్ని ఎలా సిద్ధపరచాలి, ఎవరికి కార్యాలు చేయాలని చెప్పి దేవుడు ముందుగానే ప్రవచించబడిన ప్రవచనాలు తీసుకొని భూమి మీద ప్రవక్త కదులుతాడు. హల్లెలూయా. ఇది రూఢినేసా కాదండి, ఏదో చెప్తున్నాడు కదా 4 మాటలు వినేసిపోదామని ఏదో 4 మాటలు చెప్పితే వినేయడం కాదు ప్రవక్త అంటే. ఏదో ఇక్కడ బుస్సు బుస్సుమని 4 కచ్చిపు నీళ్ళు జల్లి, ఒక కొబ్బరి నూనె జల్లి, లేకపోతే ఏదో ఒక అమృతం జల్లి మేము స్వస్థత పొందేసుకున్నారు, మీరు అది చేసేసుకున్నారు, మీది చేసేసుకున్నారు, దేవుడు మమ్మల్ని దీవించేసాడని చెప్పేసి 4 అద్భుతాలు చేసి నేను ప్రవక్తనని ప్రకటించకూడదు. ప్రవక్త అంటే ఆల్రెడీ యెషయా ప్రవచించాడు, దూత ప్రవచించింది. అలాగే ఈ భూమి మీదకి వచ్చే ప్రతి ప్రవక్త కోసము దేవుడు ముందుగానే ప్రవక్తల చేత, దూతల చేత దేవుడు దాన్ని రూఢిపరిచి భూమి మీద పంపిస్తాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది ఈయన దేవుని యొద్ద నుంచి వచ్చిన సేవకుడు అని. ఏ రూఢి లేకుండా, ఏ కార్యం లేకుండా, ఏ యొక్క చట్టం లేకుండా, ఏ లేఖనం లేకుండా మనం గుడ్డెత్తి చేలో పడినట్టు మనం వెంబడించామంటే ఏదో ఒక మూల అబద్ధ సిద్ధాంతాన్ని వెంబడించే వారు మనకి అయిపోతాం. కానీ నిజమైన సత్యమైన వాక్యాన్ని వెంబడించి నిజమైన క్రైస్తవులు అవ్వలేం. హల్లెలూయా. క్రైస్తవులు అవ్వాలంటే రూఢినెస్తో కూడిన రుజువు చేయబడిన, లేఖనం ద్వారా రుజువు చేయబడిన ప్రవక్త అయి ఉండాలి. లేఖనం ద్వారా రుజువు చేయబడిన ప్రవక్త అయితే అతను లేఖనములు ఏదైతే రాశాడో, ప్రవక్తలు ఏదైతే పలికారో, దూతలు ఏదైతే పలికారో దానినే భూమి మీదకి వచ్చి వాళ్ళు పలుకుతారు. ఇక్కడ యోహాను ఏమన్నా సొంత వాక్యం మీద చెప్పేస్తున్నాడా? సొంత మాటలు ఏదైనా పలికేస్తున్నాడా? నువ్వెవరు అయ్యా, ఏలియావా, క్రీస్తువా, మోషేవా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నేనెవరిని కాదు, నా కోసం యెషయా ప్రవచించాడు. ఆ ప్రవచించబడిన ప్రవచనం ప్రకారం ఇదిగో నేను యెహోవాకు మార్గాన్ని సిద్ధపరుస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇంతవరకు నేను ఆపుతున్నాను. ఏలియా వస్తే ఖచ్చితంగా ఆ పరిచర్య ముందుగానే దూతలు పలుకుతారు, ముందుగానే ప్రవక్తలు పలుకుతారు. ఆ పలకబడిన ప్రవచనాలను నెరవేర్పులోనికి తీసుకొచ్చేదే ప్రవక్త అయి ఉన్నాడు. అర్థమైందండి? లేఖనాన్ని నెరవేర్చేవాడే ప్రవక్త తప్ప లేఖనాన్ని పక్కనెట్టేసి ఏదో అద్భుతాలు, స్వస్థతలు, అది ఇది అని చెప్పి బుడబొక్క కౌరులు చెప్తే ఆయన ప్రవక్త అయిపోవడం. అర్థమవుతుందండి? అందుకే చాలా జాగ్రత్తగా మీరు వెంబడించాలి, మీరు చాలా జాగ్రత్తగా వెతకాలి.
ఖచ్చితంగా దేవుడు పంపించిన ప్రవక్త అయితే దేవుని యొక్క లేఖనాలను, ప్రవచించబడిన లేఖనాలను నెరవేరుస్తాడు. అందుకే చాలా మంది ప్రవచనాలు చూస్తారు, అద్భుతాలు చూస్తారు, స్వస్థతలు చూస్తారు, లేకపోతే ఏవో దేవుడు చేసిన అద్భుతాలు చూస్తారు. అవన్నీ మంచిదే, నేను కాదన్నాం, అవన్నీ చెయ్యాలి కూడా. కానీ ఎక్కువ మంది ఎక్కడ మోసపోతారండి? ప్రవచనాల దగ్గర, వాగ్దానాల దగ్గర, ఆ యొక్క స్వస్థతల దగ్గర మోసపోతారు. అదే దేవుడు అనుకుంటారు. కానీ దేవుడు అంటే అది కాదండి. దేవుడు అంటే లేఖనాన్ని రుజువు చేసి దానిని నెరవేర్చి వాడే దేవుడి చేత పంపించబడిన వాడు. హల్లెలూయా. లేఖనాన్ని నిర్ధారణ చేసి రుజువు చేయాలి. లేఖనాన్ని రుజువు చేయాలి. ఈ లేఖనం నాది, యెషయా నా కోసమే ప్రవచించాడు, దానిని నెరవేర్చవలసిన బాధ్యత నా పైన ఉన్నది. నేను దేవుని ప్రజలను సిద్ధపరచాలి, నేను దేవుని ప్రజలను కాపాడాలి, ఆ సాతానిక బంధకాల నుంచి విడిపించాలి, దేవుని రాజ్యం కొరకు వాళ్ళని సిద్ధపరచాలి, పరిశుద్ధాత్మ పొందుకునేటట్లుగా వాళ్ళని ప్రేరేపించాలి, వారి జీవితంలో రాకడ జరుగుతుంది అని చెప్తున్నాడు. హల్లెలూయా. అదనమాట. అందుకే ఏలియా ప్రవక్త వచ్చి ప్రవచించబడిన ప్రవచనాలను ఇక్కడ నెరవేర్చడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఈ కాలంలోకి వచ్చిన ప్రవక్త కూడా రెండవ ఏలియా, రెండవ రాకడకు ముందు వచ్చి ఏలియా, ఇప్పుడు మనకు రెండవ రాకడ జరగాలి. రెండవ రాకడకు ముందే దేవుడు ఏలియాని పంపించాలి. ఆ ఏలియా కూడా రాయబడిన లేఖనాన్ని స్థిరపరిచి దాన్ని నెరవేర్పులోనికి తీసుకురావడానికి ఈ ఏలియా కూడా పనిచేయాలి. హల్లెలూయా. ఇతను కూడా బైబిల్లో లేని పరిచయం ఏదో చేసేసి నేను దేవుడిని ప్రవర్తన ఏలియన్ అంటే కుదరదు. దేవుడు ముందుగా ప్రవచించాడు కదా ఏలియా కోసం, ఏలియన్ నేనే అని చెప్పి ఏయో కళ్ళబొల్లు కౌరులు చెప్పి అబద్ధ బోధ బోధిస్తున్నాడంటే అతను ఏలియా అవడం. ఏలియా అవ్వాలంటే దేవుడు ప్రవచించబడిన బోధ చేయాలి, ప్రవచించిన ప్రవచనాన్ని నెరవేర్చాలి, అతని జీవితంలో దేవుని చిత్తాన్ని బట్టి అతను నడుచుకొని దేవుని ప్రజలను పరిశుద్ధాత్మ పొందుకునేటట్లుగా ప్రేరేపించాలి. అప్పుడే అతను నిజమైన ప్రవక్త అవుతాడు. హల్లెలూయా. ఈ కాలంలో కూడా రెండవ రాకడకు పంపించబడిన ఏలియా కూడా అదేవిధంగా పనిచేసి అతని లేఖనాన్ని స్థిరపరిచి నెరవేర్చి ప్రజలను పరిశుద్ధాత్మ పొందుకునేటట్లుగా ప్రేరేపించి ఆ 7 ఉరుములలో రాయబడిన సంగతులన్నయో మర్మములన్నయో కూడా దేవుని ప్రజలకు బయలుపరిచి దేవుని చిత్తనంతా కూడా బయటకు చూపించిన వ్యక్తి రెండవ రాకడకు రాబోతున్న వచ్చిన ఏలియా అయి ఉన్నాడు. హల్లెలూయా. దానిని కంప్లీట్గా మనము వచ్చే వారం చూద్దాం. నేను ఇంకా అందులోకి వెళ్ళలేదు కనుక, అక్కడ వరకు నేను వెళ్ళలేదు కనుక నేను ఇక్కడికి ఆపుతాను. అందుచేత ప్రియమైన సోదరి సోదరులారా, మీరు జాగ్రత్తగా మీరు ప్రార్థన చేయండి. ఇదేదో మనుషులు చెప్తున్న బోధ కాదు, ఇది నేరుగా పరలోకం నుంచి దిగివచ్చి దేవుడే మాట్లాడుతున్న బోధ ఇది. మనం ఖచ్చితంగా ఆ పరిపూర్ణ ఏలియాను చూచినట్లుగా దేవుడు మనకు కన్నులు దయచేయాలని, ఆ మనోనేత్రాలు వెలిగించబడాలని మనం ప్రార్థన చేద్దాం. మనం చదివాను నేను కొరింథీ పత్రికలో ఈ సువార్త అయితే, మళ్ళీ చదవండి ఒకసారి, లేఖనం చదివేసి నేను ముగించేస్తాను. కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి చదవండి. కాబట్టి ఈ పరిచర్య, ఏ పరిచర్య? ఏలియా పరిచర్య. కాబట్టి ఏలియా పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై ఆదర్యపడము. ఈ పరిచర్య నీకు అర్థమవుతే నీ జీవితంలో దేని కోసము కూడా నువ్వు ఆదర్యపడవు. ఈ పరిచర్య నీకు అర్థమవుతే నీ జీవితంలో దేని కోసము భయపడవు. ఈ పరిచర్య నీకు అర్థమవుతే నువ్వు దేని కోసము చింతించవు. ఈ పరిచర్య నీకు అర్థమవుతే దేని కోసము కూడా నువ్వు ఆలోచించవు. అంత అమూల్యమైన శ్రేష్టమైన పరిచర్య ఇది ఏలియా పరిచర్య. హల్లెలూయా. దీనికోసం చావైనా బ్రతుకైనా దేనికైనా రెడీ అయ్యే కండిషన్లో నువ్వు వచ్చేస్తావు. అలాంటి శ్రేష్టమైన అద్భుతమైన పరిచర్య అండి ఇది. చదవండి. అయితే కుయ్యెత్తుగా నడుచుకొనకయు
దేవుని వాక్యమును వంచనగా బోధింపగయు సత్యము ఆ, ఆమేన్. ఇప్పుడు నేను చేసే పని అది. నా కోసం నేను చెప్పుకోవడానికి నన్ను చూడండి, నాకు కానుకలు ఇవ్వండి, నాకు దశంభాగాలు ఇవ్వండి, నేను ఇంత కష్టాల్లో ఉన్నాను, ఇంత కష్టపడి సేవ చేసేస్తున్నాను, ఇంత బాధపడుతున్నాను, ఇంత వేదన పడుతున్నాను, నన్ను చూడండి, నా కానుకలు ఇవ్వండి అని మిమ్మల్ని బతుమాలు కూడా ఇక్కడ లేను. హల్లెలూయా. అది ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని చిత్తం. ఏ విధంగా పోషించాలో ఆ పిల్లల్ని ఎలా పోషించుకోవాలో దేవుడికి తెలుసు. ఆయన పిల్లల్ని ఆయనే పోషించుకుంటాడు. సింహ పిల్లలైన ఆకలికొంటాయి కానీ ఆయన నమ్మిన పిల్లలు మాత్రం ఆకలి కొనరు. హల్లెలూయా. బైబిల్లో మాట ఉంటుంది, ఆకాశ పక్షులు విత్తవు కోయవు కష్టపడవట. అవునా? విత్తవు కోయవు కష్టపడవట. కానీ అతను సమయానికి గింజలు అవుట్లకి వచ్చేస్తాయి. ఆ రోజు గారేజ్ శుభ్రంగా తింటాయి, కడుపు నింపుకుంటాయి, ఆనందంగా బ్రతుకుతాయట. ఈ కాలమిక ప్రవక్త అన్నాడు, ఓ 2 చిలకలు మాట్లాడుకుంటున్నాయంట. ఓ 2 చిలకలు చెట్టు మీద కూర్చుని మాట్లాడుకుంటున్నాయంట. ఆ పక్క చిలకతో మాట్లాడుతుందంట ఇది. ఏమేమో మనము విత్తము కోయము కష్టపడము, ఏ రోజుకి ఆహారం ఆ రోజు దేవుడు మనకు చక్కగా బయలుపరుస్తున్నాడు. మనకి ఏ కష్టం లేకుండా దేవుని స్తుతిస్తూ ఆహారం తింటూ దేవుని నామమును గణపరుస్తున్నాం. ఈ మనుషులు ఏంటమ్మా, ఎంతసేపు ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏ పాపం చేద్దామా, ఏ కార్యం చేద్దామా, అటు చేద్దాం ఇటు చేద్దాం, ఎప్పుడు గోలగోలాడతా ఈ మనుషులు మనశ్శాంతి లేకుండా సృష్టించిన సృష్టికర్తని మరిచిపోయి ఈ యొక్క మనిషి బాధ ఏంటమ్మా ఇది అన్నదంట చిలక. హల్లెలూయా. పక్క చిలక అందంట, వారు కృతజ్ఞత లేనివారు. మనుషులు ఎవరండి? కృతజ్ఞత లేనివారు. దేవుడు సృష్టించి గాలిచ్చి ఆహారం ఇచ్చి వాళ్ళని పోషిస్తున్నా సరే ఆ దేవుని పక్కనెట్టి వీళ్ళకిల్లే ఏదో సంపాదించేసుకుని, వీళ్ళకిల్లే ఏదో కట్టేసుకుని, వీళ్ళకిల్లే ఏదో చేసేసి మనశ్శాంతి అంతా పాడు చేసుకుని అదిగో అలా వాళ్ళు సత్తున్నారు. అందుకే వాళ్ళ ఏడుపులు. వాళ్ళ బ్రతుకు బతుకుదాకా చూస్తున్నారు తప్ప దేవుడి మీద ఆధారపడ్డ ప్రయత్నం చేయట్లే. అందుకే వాళ్ళు సత్తున్నారు. అంతే వాళ్ళ బతుకు అన్నదంట పక్క చిలక. హల్లెలూయా. వాస్తవమో కదంటారా? వాస్తవమేనండి. చిలక మాట్లాడుకుంటున్నాడు ఈ కాలం ప్రవర్తన మెసేజ్లో చెప్తూ. అవి ఎత్తవో కొయ్యవు. దేవుడు ఎలా పోషించాలో దేవుడికి తెలుసు. ఆయన నడిపిస్తాడు. ఆయన నమ్ముకున్న వారిని ఎంత మాత్రం కూడా సిగ్గుపరిచి దేవుడు కాదు. ఆయన నమ్మిన వారిని ఎంత మాత్రం కూడా తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. హల్లెలూయా.